ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ సెట్ ఆఫ్ చాలా స్పీకర్స్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా కళాకారులకు ఎక్కువగా సమయం ఇచ్చి మన స్పీచ్లన్నీ కూడా 60 సెకండ్స్ లోపల 120 సెకండ్స్ లోపల ఉండాలనేసి మన అందరికి ఇదొక పరీక్ష లాంటిది. స్పీచ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా పరీక్ష లాంటిది కాబట్టి, ఎందుకంటే చాలా మంది స్పీకర్స్ ఉన్నారు, చాలా మంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్పీకర్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసేసి వాళ్ళ చేత మాట్లాడించి ఒక 5-10 మినిట్స్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్పీకర్స్ తర్వాత, అందుకని మేము ఇక్కడ చైర్స్ కూడా వేయలేదు. కళారూపాలు కళాకారులకే ఎక్కువగా ఈ స్టేజ్ ఉండాలని కూడా మేము ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్పీకర్స్ ద్వారా అందరు కూడా మన స్పీకర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. పూర్ణచంద్రరావు సార్ రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా బహుజన్ పార్టీ నుంచి కూడా మనకి ఇక్కడ విచ్చేస్తున్నారు. పూర్ణచంద్రరావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన యువకులందరూ కూడా, యువకులందరికీ కూడా శుభాభివందనాలు, పెద్దలందరికీ కూడా శుభాభివందనాలు. ఇది చాలా మంచి కార్యక్రమం నడుపుతున్నారు. ఇది ఈ ధూమ్ధామ్ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఉండాలని చెప్పి భావిస్తూ, మరి 1 నిమిషం అయిపోయింది, ఇంకా మాట్లాడటానికి లేదు. ఒక పాట, ఒక పల్లవి వినిపిస్తా, ఎందుకంటే పల్లవి వినిపించడానికి అయితే ఏం లేదుగా రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఒక పల్లవి వినిపిస్తా. ఆ పల్లవి విన్నాక లేదు మొత్తం పాట కావాలంటే మొత్తం వినిపిస్తా, లేదంటే పల్లవితో ఆపేస్తా. ఇది కూడా మన సబ్జెక్ట్ మీదనే. ఈ రోజున దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ దోపిడీకి కారణం మరి పెత్తందారీ కులాలే. ఈ కులాల పాలన నుంచి విముక్తి కలగందే దేశం కానీ రాష్ట్రాలు కానీ బాగుపడవు. సో ఆ దృష్టితో ఒకటి పల్లవి వినిపిస్తాను, వినండి. స్వతంత్ర దేశమా, కులాల కంపు మోస్తున్న తెలుగు నేలమ్మా, ఎడారి దారినే సాగే బడుగు వర్గమా, కులం కుర్చీలా కళా తెలంగాణమా. ఇది పల్లవి. ఆల్ ద బెస్ట్. మీ మీదనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ భవిష్యత్తే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు యావత్తు మీ మీద ఆధారపడి ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏఐఓబిసి జాతీయ అధ్యక్షుడు కిరణ్ గౌడ గారు, అదేవిధంగా తన మిత్ర బృందం, వేదిక పైన ఉన్న మన ప్రొఫెసర్స్, మిగతా సామాజిక ఉద్యమకారులు, మనం మిత్రుడు అన్నట్టు ఏం చెప్పినా కానీ ఇప్పుడు తక్కువే. అంతా కూడా యూట్యూబ్లలో, మరి ఫేస్బుక్లలో, న్యూస్ పేపర్లలో రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఈ 42% ఏ విధంగా సాధించాలనేదే మనకు ముందున్న లక్ష్యం. దీని కొరకు మనము మెజారిటీ అయిన బీసీ ప్రజలము, అంటే బుద్ధుడు చెప్పినట్టు బహుజన హితాయ బహుజన సుఖాయ, అంటే మెజారిటీ ప్రజలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ సమాజం అనేది వర్ధిల్లుతుంది అని చెప్పిండు. ఆనాటి నుండి మహాత్మా పూలే కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, పెరియార్ రామస్వామి, మరి అదేవిధంగా సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా మనకు పునాదులు వేసిన వాళ్ళు. వాళ్ళ యొక్క ఆశయ సాధనను మనం ముందు పెట్టుకొని మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనేది ఈ యొక్క సందర్భంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికై మరి ఏఐఓబిసి తీసుకొచ్చిన ఈ ధూమ్ధామ్ కార్యక్రమం ఏదైతుందో ఇది విజయవంతంగా సాయంత్రం వరకు ముగుస్తుంది. దీనికి కొన్ని కార్యక్రమాలను ఎజెండా చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మనం అందరము ఏ విధంగా సమాయత్తం కావాలనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం పూర్వంగా తీసుకుంటే మనకున్న రిజర్వేషన్ శాతాన్ని, మరి ఆనాడు మనము ఏ విధంగానైతే ఉస్మానియా యూనివర్సిటీలో మురళీధర్రావు కమిషన్, మరి అదేవిధంగా మండల్ కమిషన్కు, మరి కాంతి సంగ్రామ పరిషత్ను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకొని, మరి అనేక ఉద్యమాలలో మండల్ 2లో కూడా మన ఉస్మానియా యూనివర్సిటీ అనేది పునాదిగా ఉన్నది. దానికి అనుబంధంగా
స్థానికంగా ఉన్న కాలేజీలు ఏవైతున్నాయో కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలలో ఈ ఏఐఓసి మరి కార్యక్రమాన్ని తయారు చేసింది. అదేవిధంగా అన్ని యూనివర్సిటీలలో తిరిగి ఈ యొక్క జాగృతిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి దీన్ని రాజకీయ పార్టీని ఏ విధంగా ఉపయోగించుకుంటానే అనేది మనం పక్కన పెట్టి మన సమాజం కొరకు మన బీసీల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలి, మరి ఆ 42 రిజర్వేషన్ సాధించేందుకు ఇదే విధమైన ఊపుతోటి మనం ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ ఢిల్లీలో కూడా మనము బైఠాయించి మరి ఇదే ధూమ్ధామ్ను ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులకు మరి ఆర్గనైజ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బహుజనులం, బీసీలం, అసలు భారతదేశమే ఒక బీసీ దేశం. ఎందుకంటే మనం మెజారిటీ. మనకున్నటువంటి ఈ బీసీ అనేది బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆర్ క్లాసెస్, వాట్ ఎవర్ ద నామినిక్లేచర్ దట్ వీ గివ్. ఈ నామినిక్లేచర్ రావడానికి కారణం ఏంటిది అనే దానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు రాజ్యాంగ రచనలో జరుగుతున్నప్పుడే మనకున్నటువంటి ఈ రిజర్వేషన్స్ని అఫర్మేటివ్ యాక్షన్స్, అంటే ఏదో మనం ఆర్థికంగా పైకి ఎదగడానికి కావాల్సిన నెచ్చిన మెట్లు కావు. రిజర్వేషన్స్ ఈజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మనం డెమోక్రసీలో మన ద్వారా ఆ నిర్ణయంలో పాల్పంచుకునే అధికారం ఈ రోజు వరకు బీసీలకు లేదు. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ లోపల లెజిస్లేచర్లో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ, జ్యుడిషియరీలో కానీ మన డ్యూ షేర్ మనకి ఈ రోజు వరకు దక్కలే. ఉద్యమ పరిణామ క్రమంలో వచ్చిందే ఈ 42%. దట్టు స్థానిక సంస్థల వరకే పరిమితమైనటువంటి 42% సాధించుకోవడానికే మనకున్న శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించాల్సి వస్తుంది. రేపటి రోజున డ్యూ షేర్ ఇన్ ది లెజిస్లేచర్, పార్లమెంట్ లెవెల్, ఎట్ ది అసెంబ్లీ లెవెల్ అండ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అండ్ జ్యుడిషియరీ లెవెల్ లో మనకున్నటువంటి ఈ ఏదైతే రిప్రజెంటేటివ్ డెమోక్రసీని రిప్రజెంట్ చేసేదాన్ని క్రోడీకరించుకోవడానికి ఇంకతం కావాలి మానసికంగా. దానికి ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ ఎంతో నిష్ఠతో కూడుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రగతికి మెట్లుగా మనం భావిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి వీఆర్ డిమాండింగ్ ఫర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, విట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ దట్ హెస్ బీన్ డినైడ్ సో మెనీ ఇయర్స్ ఫర్ అస్. కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మనం పెట్టుకున్నటువంటి ఏఐఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ జరగాల్సిన చర్చ, మేధోమదనం, ఏ విధమైన పోరాట క్రమం, కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా తుంగలోకి దొక్కుతున్నారు, దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, దీనిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ పర్టికులర్ క్రమంలో మేము ముందుకు నడుస్తున్నాం. మాతో పాటు మిమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నించే క్రమంలో భాగంగానే ఈ నిర్దిష్టమైనటువంటి ఈ వేదిక ద్వారా మనకు వచ్చినటువంటి ఈ 42% ఏదైతే స్టేట్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానమైనటువంటి ఈ అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా వచ్చినప్పటికీ దాన్ని మనం 9th షెడ్యూల్లో చేర్చుకోవడం ద్వారా ఒక పదబంధం కావడానికి ఒక నిర్దిష్టమైనటువంటి క్రోడీకరించినటువంటి 42% రిజర్వేషన్స్ రేపటి రోజులలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి మనం మానసికంగా సంయత్తం కావాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ఐ విల్ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ గ్యాదరింగ్ అండ్ ఆల్సో ఏ బిఫిటింగ్ రిప్లై ఫర్ దట్ పర్టికులర్ కాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా బీసీ సమాజ్ నమస్సమాధానాలు తెలియజేస్తూ, విఠలన్న ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు. కిరణ్ అందరికి కూడా ఒకటే నిమిషం చెప్పిండు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 1994లో తమిళనాడులో బీసీలు భయపెడితే ఒక బాపన బిడ్డ తెలంగాణలో కూర్చొని ఢిల్లీలో కూర్చొని తను రిజర్వేషన్ పెంచేంత వరకు నాకు అక్కడ పోయే అవకాశం లేదు, కాబట్టి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులారా, భారత ప్రధానమంత్రి ఇప్పుడు పివి నరసింహరావు గారు బ్రాహ్మణుడు కాబట్టి మీరు అతనికి చెప్పి 9th షెడ్యూల్లో తమిళనాడులో రిజర్వేషన్స్ పెంచే విధంగా కృషి చేస్తే తప్ప నాకు తమిళనాడు పోయే అవకాశం లేదని చెప్పినప్పుడు ఒక నెల రోజులు ఢిల్లీలో మకాం చేసి జయలలిత రిజర్వేషన్ సాధించుకొని తమిళనాడు పోయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రెట్లు చేస్తారనే నమ్మకం లేదు, కానీ ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని మనం కొనసాగించి వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో, ఏదైతే
మేనిఫెస్టోలో పెట్టి డిక్లేర్ చేసినారో బీసీలను మోసం చేయొచ్చు అన్న ఇంటర్నల్ ఫీలింగ్తో వాళ్ళు పెట్టినారు. అది మనం నిజం చేసేంత వరకు కూడా 42% రిజర్వేషన్ ఉద్యమానికి ఈ ధూమ్ధామ్ ద్వారా అవసరమైతే ఢిల్లీలో కూడా ధూమ్ధామ్ చేసి ఇది నెరవేర్చుకునే విధంగా మనం విద్యార్థులందరినీ కూడా ముందు పెట్టి యువత మేధావులందరినీ కూడా పోగు చేసి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం చేసి ఈ రిజర్వేషన్ లాక్కునే విధంగా, రిజర్వేషన్ తెచ్చుకునే విధంగా అందరం కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై పూలే, జై సావిత్రిబాయి, జై బీసీ. అందరికీ నమస్కారం. కిరణ్ 60 సెకండ్లు అంటే కష్టం కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. ఒక్కసారి 42% రిజర్వేషన్లు కావాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి ఇలా ఊపాలి. ఇది కేంద్రం మోడీకి ఇది చిహ్నంలాగా ఈ వేదిక ఉస్మానియా గడ్డ, తెలంగాణ పోరాటాల గడ్డ ఉస్మానియా గడ్డ నుంచి ఈ యొక్క సందేశం పంపాలా. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. అందరూ మాటలతోని సందేశాన్ని పంపిస్తారు, కొందరు ఆర్టికల్ రూపంలో సందేశం పంపిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఒక ధూమ్ధామ్ పేరిట పెడుతున్నందుకు ఒక్కసారి అందరూ చప్పట్లతో వాళ్ళను స్వాగతించవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొందరు పుడతారు దేనికోసం అంటే అధికారం అనుభవించడానికి, అయితే మరికొందరు దేనికి పుడతారంటే పోరాటాల కోసమే పుడతారు అన్నట్లుగా ఉంటుంది. ఈరోజు జనాభా దామాషా కోసం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, యుగాలుగా చరిత్ర ఆరంభం నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. దేశము స్వేచ్ఛ అనే ఊపిరి పీల్చుకొని 75 సంవత్సరాలు దాటింది. అయినా కూడా పాలనలో భాగస్వామ్యం కోసం ఇంకా పోరాడుతున్నామంటే ఎంత బాధాకరం, హృదయం ఎంత బరువెక్కుతుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రశ్నించవలసిన సమయం వచ్చింది, మార్పు కోసం గళమెత్తవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. అంతేకాదు పోరాడితే పోయేదేమున్నది, బానిస సంఖ్యలని ఆనాడు ఒక కవి చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, ఆత్మ గౌరవం కోసం, రిజర్వేషన్ల కోసం, మన రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేయాల్సిన సందర్భం ఉన్నదని ఇలాంటి వేదికల ద్వారా ఎంతో మంది ఆదర్శం పొంది అనేక ఉద్యమాల గడ్డ తెలంగాణ నుంచే మొదలు కావాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యంగా కన్క్లూజన్కి వస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానితో పాటు జనాభా దామాషా ప్రకారం లెక్కలు లేదంటే రీసర్వే చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే అసెంబ్లీలో మార్చిలో 2 బిల్లులు పెట్టి కేంద్రం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం తెలిసి, ఎందుకు ఆలస్యం అవుతుందని ఈ వేదిక నుంచి నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే పంచాయతీరాజ్ చట్టం 2018 285 దాని కింద సవరణ చేసి పెట్టారు. ఇది ఇప్పుడు అప్రూవల్ గవర్నర్ దగ్గర ఉంది. ఏదేదైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ 9లో పెట్టాల్సిన డిమాండ్ ఉంది. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కనీసం కులగణన చేస్తారంటే దాన్ని కూడా ఆలస్యమే. ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీలకు, అది తొలగించరు. ఇలా ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు, ఎంపీలు, సహాయ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ మౌనం దేశ వినాశానికి కారణం కాదా అని ఈ వేదిక నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు 10% లేని వారికి ఈడబ్ల్యూఎస్ పేరిట 2019లో రాత్రికి రాత్రి రాజ్యాంగ సవరణ చేసి నీకు 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి మేము ఏం అన్యాయం చేసినాం? బీసీలు దేశంలో సగభాగం, దేశంలో సింహభాగం ఉన్న బీసీలు దేశ రథచక్రాలను నడిపే బలగం ఉన్నది బీసీలకు. మాకెందుకు అన్యాయం అని ఈ వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దయతలచి ఈ రోజు ముఖ్య అంశము షెడ్యూల్ 9లో మీరు పెట్టాలనే డిమాండ్ను మా పాటల రూపంలో మీకు సందేశాన్ని ఇస్తున్నాం. ఉస్మానియా గేట్ నుంచి ఢిల్లీ వరకు ఈ సందేశాన్ని తీసుకోవాలి, వెంటనే దీన్ని ఆమోదం చేయాలని తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ బంధువులందరికీ పేరు పేరు నమస్కారం. వాస్తవంగా మరి కిరణ్ 1-2 మినిట్స్ అనే టైం బౌండ్ వల్ల కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం తీసుకోవాలనే ఉద్దేశంగా నేను కూడా ఒక అంశాన్ని మాత్రమే ప్రస్తావించదలుచుకున్నా. ఎందుకంటే నీకు 77 ఏళ్ల స్వాతంత్ర వ్యవహారంలో మరి బీసీలకు సామాజిక న్యాయం అని ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
ఇప్పటికి ఏదో హడావుడి చేసినా కూడా ఇది మొదటి నుంచి పరిపాలిస్తున్న పార్టీలు ఇవే. నాడు జనతా ప్రభుత్వం బీసీ మండల్ కమిషన్ తెస్తే 10 ఏళ్ళు తొక్కుపెట్టి ఇవాళ మనకు అమలు కాకుండా చూసినటువంటి సందర్భం కూడా ఈ పార్టీలదే ఉంది. మరి జనతాదళ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 42% తేవడం అనేది చాలా శుభ పరిణామం. మనం వాస్తవంగా బీసీలకు ఒక మనకు అదృష్టంగా భావిస్తాం. కానీ అది అమలు చేయడానికి మరి ఏ పద్ధతిలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది, తర్వాత కాంగ్రెస్ మనకు కేంద్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూస్తే ఇక్కడ మనం ఒకటి 42%కు నిన్న బండి సంజయ్ చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 42% ముస్లింలను కనుక పక్కకు పెడితే నేను అమలు చేపించే బాధ్యత అని మరి బండి సంజయ్ మాట్లాడారు. అన్నప్పుడు మీరు ఈయన శాసనసభ తీర్మానం చేసి మీకు పంపింది, మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీ చేతిలోనే ఉన్నది కదా, మీరు అది ఏం చేస్తారో చేయండి అనేది వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ పద్ధతిలో మరి సంజయ్ ఏదో తప్పించుకోవడానికే కాకుండా మీ బాల్ అనేది బీసీ రిజర్వేషన్ బిల్ అనేది మీ కోర్టులోనే ఉన్నది, మీరు అమలు చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. ఆ పద్ధతిలో మరి బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని మీరు గత 23లో చెప్పారు, 18లో కూడా చెప్పినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కనీసం రిజర్వేషన్స్ అన్న చేయాలనే దాని మీద మీరు చెప్తా ఉన్నాము. ఇది ఏదేమైనప్పటికీ కూడా మరి ఇది మీ బీసీలను మనకు ఓటర్లుగా అంటే ఓటు బ్యాంక్ అనే కాకుండా బీసీల బాగోగులు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు ఉన్నదని మీకు సవినయంగా మనవి చేస్తూ మరి ఎందుకంటే ఈ గొప్ప కార్యక్రమం 25 ఏళ్ల కింద కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు బీసీలను విస్మరిస్తే భవిష్యత్తులో ఈ ఉస్మానియా వేదిక ద్వారానే మరి సామాజిక న్యాయం కొరకు ఈ 42% రిజర్వేషన్స్ అమలు కోసం ఉద్యమించుడు మరి ఇక్కడికి వెళ్ళే మొదలవుతుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ. ఏమన్నా ఉస్మానియా అంటే ఉద్యమాల గడ్డ, దద్దరిల్లిపోవాలి, మొత్తం ఢిల్లీకి వినపడాలి. జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే. థ్యాంక్ యూ బ్రదర్. నిజానికి ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా బిడ్డగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ ఉద్యమం గురించి మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన పెద్ద ఎత్తున కూడా 2013లో 60 అడుగుల డయాస్ తోటి పూలే జయంతిని చేసిన చరిత్ర బీసీ ఉద్యమ వేదిక అధ్యక్షుడిగా నాకు ఈ గడ్డ పైన ఒక గొప్ప జ్ఞాపకం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి గట్టిగా మన కరతాళ ధ్వనులతో వాళ్ళందరినీ కూడా అభినందించాలి, వారి బృందానందరినీ కూడా. ఎందుకంటే ఈ గడ్డ పైన మేము 98 నుంచి ఇప్పుడే మా మిత్రుడు విఠల్ వచ్చిండు, మేము 98లో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి. ఈ గడ్డ పైన బీసీ ఉద్యమం గురించి కానీ బీసీల గురించి కానీ మాట్లాడే నాదుడే లేడు. మేము ఒక పక్క చదువుకుంటూ ఉద్యోగాల కోసం పోరాటం చేసుకుంటూ మా కొండనాగేశ్వరరావు అన్న వచ్చిండు ప్రొఫెసర్. ఇప్పుడు మా అన్న మేమందరం కూడా మా చలమల వెంకటేశ్వర్లు అన్న మాలాంటి వాళ్ళని ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూ మరో పక్క సామాజిక తెలంగాణ కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమించడం జరిగింది. నిజానికి నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూ పిహెచ్డి చేస్తూ ఎవరి మీదనో ఎందుకు చేయాలని చెప్పి ప్రత్యేకంగా బీసీల మీదనే నేను పరిశోధన చేయడం కూడా జరిగింది. నేను ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఈ గడ్డ పైన ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం అయాల ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, సావమంటే సచ్చినాం. ఆ సచ్చిన వాళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు 1200 మందిలో దాదాపుగా అందరూ మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మన మిత్రులు అన్ని యూనివర్సిటీలు కూడా దేశం మొత్తం కూడా తిరిగి 42% రిజర్వేషన్ కోసం చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తున్నారు. వాళ్ళ కృషిని మనం మరవలేము. అంతేకాకుండా
ఈ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక గ్రీవెన్స్ ఏం లేదు. మేము 2013లో ఉస్మానియా యూనివర్సిటీ బీసీ సత్యనారాయణ గారితో మాట్లాడి మా కొండనాగేశ్వరన్న, చలమలన్న, గణేష్ సారు, చాలా మంది ఇక్కడ ఉన్న మా ప్రొఫెసర్లందరినీ కలిసి ఇక్కడ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ సెల్తో పాటు బీసీ సెల్ కూడా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసి ఇక్కడ బీసీ సెల్ని ఏర్పాటు చేసిన చరిత్ర మాకు ఒక విద్యార్థి నాయకుడిగా ఈ గడ్డపైన ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఒక ఉస్మానియా విద్యార్థి తెలంగాణ ఉద్యమ పోరాట బిడ్డగా మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ జనాభాలో కేవలం 10% అని చెప్పుకుంటున్నారు ఇవాళ అగ్రవర్ణాలు. కానీ వారిలో ఉండే వాళ్ళు కేవలం 2% మాత్రమే పేదలు ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ఉద్యమాలు జరగలేదు, ఎలాంటి పోరాటాలు జరగలేదు, ఎలాంటి ధర్నాలు జరగలేదు. అయినప్పటికీ కూడా 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ జనాభాలో దాదాపుగా 60% పైగా ఉన్న మనకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు? వేల సంవత్సరాల నుంచి ఆ అణచివేత ధోరణి జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఒక ఉస్మానియా విద్యార్థిగా ఆవేదన పడుతూ చెప్తున్నమాట. కాబట్టి ఇది ధూమ్ధాం. కాబట్టి నాకు కూడా కొన్ని పరిమితులు పెట్టారు సభాధ్యక్షులు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, చివరిగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి గంజి కేర్చాం, గుట్ట కేర్చాం, ఇంటికి ఉండడానికి వచ్చాం. ఇకపైన మేము సాధికారిత, మీ బీసీ హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారి కోసం పోరాడటానికి ఈ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ వైపు ప్రపంచం తిరిగి చూసిందో అదే విధంగా బీసీ ఉద్యమం కోసం కూడా దేశం మొత్తం కూడా మన వైపు తిరిగి చూసే విధంగా ఈ ఉద్యమం కొనసాగాలని కోరుకుంటూ మా విద్యార్థి నాయకులు, ఇక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులు అందరూ కూడా దాదాపుగా నేను చెప్తున్న సోదరులారా, చాలా మంది విద్యార్థి నాయకులు మేము గతంలో మీటింగ్ పెట్టి ఈ హాల్ ఫుల్ అయిపోయేది. మనల్ని ఒక బాయిలర్ కోళ్ళలాగా తయారు చేస్తున్నారు. బాయిలర్ కోళ్ళలాగా ఇది ఒక డస్ట్బిన్ లాగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం. నాటు పుంజుల్లాగా ఉండాలి, నాటు పుంజుల్లాగా, నాటు కోళ్ళలాగా ఉండాలి. కానీ బాయిలర్ కోళ్ళలాగా మారద్దు. ఎక్కడ బీసీల గురించి మాట్లాడినా, ఎక్కడ బీసీ గురించి మీటింగ్ జరిగినా మనందరం రావాలని కూడా మన మిత్రులకు కూడా పోలు చేయండి. మీ పోలు తీయండి, మీ పోలు తీసి మీ మిత్రులందరూ కూడా రావాలి. ఇలా మన కోసం పోరాటం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ వస్తే మొట్టమొదటిగా ప్రయోజనం పొందేది మీరే. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఇప్పటికైనా మనోళ్ళందరికీ ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి అందరినీ కూడా రావాలని చెప్పి ఫోన్ చేసి పిలవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళొక్కసారి జై బీసీ, జై బీసీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కలిపి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల బాధ్యత. రేపు గనక 42% రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే జరగబోయే పరిణామాలకి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు రెండు బాధ్యులే అని చెప్పి ఈ ధూమ్ధామ్ వేదికగా హెచ్చరిస్తున్నాం. కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరునంటే కుదరదు కాబట్టి అందరికీ మూకుమ్మడిగా గుర్తబట్టి ఫార్మాలిటీ దండాలు. అంటే ఊరికి ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. బీసీలకు 42% అని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్కి వందనాలు తెలియజేస్తూ నాటి నుండి సాయుధ పోరుకు సై సై అంటూ, విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య బీసీ. బాంచన్ని కాల్మొక్త కాదురా బ్యాంచర్, వడ్ల గింజ ముట్టద్దు అని ఎదురు తిరిగిన వీరనారి చాకలి ఐలమ్మ బీసీ. చెప్పుకుంటా పోతే తొక్కవన్నది తొక్కినోళ్ళు, వాళ్ళని ఎక్కినోళ్ళు మనమే. ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లాడాలి, ఇప్పుడు మన హక్కుల కోసం నిలబడాలి, మన హక్కుల కోసం కలవడాలని కదా ఈ మీటింగులు పెట్టేది. దుకుణాల కింద మేము నడిపిస్తామంటారు. నువ్వు నడిపించేది ఏందిరా మమ్మల్ని? మాకు దమాక్ లేదా? మేము చదువుకోలేమా? మేమే మిమ్మల్ని నడిపించడం కాదు నాటి నుంచి, మేమే కాదు మీకోసం నడిచింది నాటి నుంచి.
కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, సబ్బండ అంటే సహస్రపుత్ర సమస్త చిహ్నం, సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదు అన్నాడు గురజాడ అప్పారావు నాడు. ఉత్పత్తి కులాలు లేకుండా, మా ఉత్పత్తి లేకుండా మీకు కుర్చీలు వేసే దగ్గర, మీకు జెండాలు మోసే దగ్గర, మీకు జేజేలు కొట్టే దగ్గర గందుక మేము పొద్దుకంగా పారవోసే రొచ్చెక్కువైపోయి మా పోరగాళ్ళని జడగొడతారా. ఇదివరకు ఏ మీటింగులు జరిగినా ఆఖరికి గణపతి బొమ్మలు పెట్టినా మనం పందిళ్ళు వేయాలి, మనమేమో గుంజలు నాటాలి, ఆర్గనైజేషన్ మాత్రం వాడు వచ్చి చేస్తాడు కూర్చొని. అరే రమేష్ నువ్వు అది అటు పెట్టుకో, ఇది ఇటు ఇప్పుడు అట్లా లేదు, జమానా మారింది. మన పోరగాళ్ళు మనోళ్ళే చేసుకుంటారు. గట్లనే రాజకీయంలో కూడా మనకై మనం రావాలి, మన వాటాకై మనం నిలబడాలి, మన కోటాకై మనం కొట్లాడాలి. అంతే తప్ప అయ్యని బాంచని లేదు, మొత్తం మనదే. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మళ్ళీ అవకాశం వస్తా, ఇప్పుడు పూనుకున్నాక మళ్ళీ వస్తా. ఇక్కడ ఇంత మంచి సదస్సు నిర్వహిస్తున్న విద్యార్థి మిత్రులకు మొట్టమొదలు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈ 42% తెలంగాణ రిజర్వేషన్ ఏదైతే ప్రతిపాదన ఉందో, ఆ ప్రతిపాదనలు కనుక మనము సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రము దాన్ని సాధించగలిగితే ఇది దేశానికి ఒక మోడల్ కాబోతుంది. కంప్లీట్ దేశం దీన్ని ఫాలో కావలసిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి 2 అడ్డంకులు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుతున్నా, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ 50% క్యాప్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టున్నదో దాన్ని తొలగించడానికి మేము సిద్ధమేమని ఎక్కడా చెప్పట్లేదు. ఇది పెద్ద మొట్టమొదటి అడ్డుకట్ట. రెండవది, అసలు ఈ సమస్యను సుప్రీంకోర్టులో పరిష్కరించాలి అంటే దేశ జనాభాలో ఇప్పటి వరకు డికేడల్ సెన్సస్ ఏవైతే 2011 కాంగ్రెస్ ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందో, అంతకుముందు 1951 నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2011 వరకు చేసిన జనాభా లెక్కలలో ఎస్టీల మొత్తము లెక్కలున్నాయి, ఎస్సీల మొత్తము లెక్కలున్నాయి, రిలీజన్ల వారీగా మతాల లెక్కలున్నాయి. కానీ మొత్తము ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న బీసీల లెక్కలు లేవు. రెండవది, అగ్రకులాల లెక్కలు లేవు. కులాల వారీగా ఎనుమరేటర్స్కు మొత్తము లిస్ట్ ఇచ్చి, మీరు తెలంగాణ తయారు చేసిన ఎనుమరేటర్కి ఇచ్చిన మాన్యువల్ ఎంతమంది చూశారో తెలియదు నాకు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎనుమరేటర్ ఒక మాన్యువల్ పట్టుకొని వచ్చారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈవినింగ్ 4:30కి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూపు ఇవాళ మేము తయారు చేసిన కాస్ట్ సెన్సస్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం. నేను దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. దీంట్లో లెక్కల చిట్టా అంతా బయటకు వస్తుంది దీంతో. అందుకని నేను వెళ్ళిపోవాలని మొదలు మాట్లాడిపోతానని చెప్పాను. 4:30కు అది మేము గవర్నమెంట్కి ప్రజెంట్ చేసేది ఉంది. మొత్తం క్యాబినెట్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అది ప్రజలకు చెప్పాలి. వినపడతలేదా? ఓకే. సో ఒకటి, ఈ మాన్యువల్ ఏదైతే ఉందో 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు, ఒక్కరోజు చేసిన లెక్కలకు, కుటుంబ సర్వే లెక్కలకు ఒక మాన్యువల్ లేదు, కోడింగ్ లేదు. కనుక కోడింగ్ లేకుండా లెక్కలు తీయడం అనేది మోడర్న్ ఏఐ టైంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. And those statistics are absolutely non-countable. You must take it for granted.
ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారని ఒక ప్రశ్న ఉంటుంది మాన్యువల్లో. ఇట్లాంటి 54 ప్రశ్నలు ఉంటాయి. ల్యాండ్ మీద ఉంటుంది, ఇంటి ఓనర్ మీద ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సిచ్యువేషన్ మీద ఉంటుంది, నీ మొత్తము నీ వెల్ఫేర్ స్కీములు నీ దగ్గరకు వస్తున్నాయా లేదా దాని మీద ఉంటుంది. ఈ ఒక్క ఎడ్యుకేషన్ ప్రశ్న మీదనే 32 సబ్ ప్రశ్నలు ఉన్నాయి, 32 కోడ్ నంబర్లు ఉన్నాయి. ఈ 32 కోడ్ నంబర్లను మాత్రమే ఎన్యుమరేటర్ స్టిక్ చేసుకొని ఆ డేటా కంప్యూటర్లో ఫీడ్ అయింది. అట్లా మొత్తం ప్రశ్నలకు 72 అంశాల మీద డేటా కోడ్ అయింది. మొన్న జరిగిన తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో 242 కాస్టులు ఉన్నాయని తేలింది తెలంగాణలో మొత్తం కులాలు. దీంట్లో ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సెస్ అయిన తర్వాత ఒకటి తెలంగాణ ప్రభుత్వం 2 పనులు చేసింది. వీటి పరిణామం రేపు దేశంలో ఎట్లా ఉండబోతుంది, మనమేం చేయాలి అనేది ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళం. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఎనీ capacity. I am an independent expert group member, vice chairman of that member, Justice Sudarshan Reddy chairman. ఒకటి అసెంబ్లీలో ఇచ్చిన కాస్ట్ సెన్సెస్ మొదటి రిపోర్ట్, ఆ రిపోర్టు ఆధారంగా గ్రూపుల నంబర్లు బయట పెట్టారు. ఆ గ్రూపుల నంబర్ల ప్రకారం నాన్ ముస్లిం ఓబీసీస్ 46%, ముస్లిం ఓబీసీల లెక్క మొదటిసారి ఒక్కటే ఒక రాష్ట్రంలో తేలింది, అది తెలంగాణ రాష్ట్రము. బీహార్లో తేల్చలేదు, కర్ణాటకలో తేల్చలేదు. ముస్లిం ఓబీసీల కులాల పేర్లతో సహా మాన్యువల్లో ఉన్నాయి. 60 కులాలు ఉన్నాయి ముస్లింలలో. ఈ 10.08% ముస్లిం ఓబీసీలు ఉన్నారు తెలంగాణలో. వీళ్ళు కాకుండా 2.48 నాన్ ఓబీసీ ముస్లిమ్స్ అంటే జనరల్ ముస్లింలు ఉన్నారు. అంటే 56.56 రఫ్లీ అబౌట్ దట్ అంతమంది బీసీలు ఉన్నారు. దీని ఆధారంగా 42% రిజర్వేషన్ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నది. రాష్ట్రపతి ఆమోదు చేయకపోతే దానికి బాధ్యత ఎవరు? ఇది కూడా తెలియకపోతే మనం ఇట్లాంటి మీటింగులు పెట్టొద్దు. బీజేపీ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ప్రెసిడెంట్ ఆన్ అవర్ ఓన్ కెన్ నెవర్ either accept or reject any act or bill. It is the cabinet or it is the prime minister committee that has to recommend to her that you accept it. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే పోరాటం ఎవరి మీద చేయాలి? రైట్. రెండవది, ఇది అనుమానం ఉన్నది అని, ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి అని ఇప్పుడు ఇంకొక లైన్ ఆఫ్ యాక్షన్ కూడా జరిగింది. అదే ఆర్డినెన్స్. అక్కడ అది జరుగుతలేదు కనుక డిలే అయ్యే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ను క్యాబినెట్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. ఒకవేళ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు బాధ్యులు? దిస్ ఈజ్ అ సింపుల్ గవర్నెన్స్ ప్రిన్సిపల్. ఎవరు బాధ్యులు అవుతారు? ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ బీజేపీ, రైట్? ఇప్పుడు 2 సమస్యలు. అక్కడ యాక్ట్ను ప్రెసిడెంట్ ఒప్పుకున్నా, ఇక్కడ ఆర్డినెన్స్ను గవర్నర్ అంగీకరించిన వెంటనే ఎనీ ఇండివిజువల్ కెన్ గో టు కోర్ట్. ఎనీ ఇండివిజువల్, దానికి పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా పోవచ్చు. తెలంగాణ కాస్ట్ సెన్సెస్లో కోర్టుకు పోయి 2 విషయాలు మాన్యువల్లో చేర్పించుకున్నారు కోర్టు డైరెక్షన్ ద్వారా. ఒకటి నో కాస్ట్ అనే కేటగిరీ ఒకటి. అంటే ఈ దేశంలో కులమే లేదు అనే సెక్షన్ ఒకటి బయలుదేరింది. ఇది చాలా ఎత్తుగడ సెక్షన్. ఇది కాకుండా అదర్స్ ఒక కేటగిరీ ఉన్నది.
ఈ అదర్స్లో ఎవరు నమోదు చేసుకున్నారో అంచనా ఉందా మీకు? ఇది అంచనా లేకుండా చాలా చోట్ల మాట్లాడుతున్నాం. ఇది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారంటే మాన్యువల్లోనైతే ఏ కులాల పేర్లు లేవో తెలంగాణ వాళ్ళవి, వాళ్ళంతా బీహార్ లేబర్ కావచ్చు, యూపీ లేబర్ కావచ్చు, లేదా నేపాల్ లేబర్ కావచ్చు, లేదా మైగ్రెంట్లు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ అదర్స్లో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఆల్ దీస్ నంబర్స్ ఆర్ క్వైట్ లార్జ్. వీళ్ళంతా అప్పర్ కాస్ట్లోకి ఉన్నారు ఇప్పుడు. బికాస్ అదర్స్ అన్నప్పుడు యూ కాన్ గో ఇన్ టు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ముస్లిం కేటగిరీ. ఎస్సీ ఎస్టీ దేర్ ఆర్ అదర్ కేటగిరీస్. కనుక ఇప్పుడు మేము తయారు చేసిన రిపోర్ట్ ఇది దేనికోసం ఇంత ఎక్సర్సైజ్ 3.5 నెలల నుంచి సీరియస్గా చేసి మేము ఒక పని చేసాం. మొత్తం గ్రూపులై కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేశాం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. అది కాకుండా మొత్తము 242 కులాల బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసి నిచ్చెనలో, రాష్ట్ర నిచ్చెనలో ఏ కులము బ్యాక్వర్డ్నెస్లో వెనుకబడి ఉంది బాగా, ఏ కులము తక్కువ బ్యాక్వర్డ్గా ఉంది, ఏ కులం అసలు బ్యాక్వర్డ్ లేకుండా ఉంది అనేది నిచ్చెన తయారు చేసి అన్ని కులాలను స్టాటిస్టికల్ ప్రూఫ్తో ఫిక్స్ చేశాం. అండ్ దిస్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి ద బ్యాటిల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్. దీని మీద మన లాయర్లు గట్టిగా ఫైట్ చేస్తే సుప్రీం కోర్టు కూడా, బికాస్ సుప్రీం కోర్ట్ ఆల్ ద టైమ్ హెస్ బీన్ సేయింగ్ వేర్ ఆర్ ద నంబర్స్, వేర్ ఈస్ ద బ్యాక్వర్డ్నెస్ డేటా ఫర్ అస్, వేర్ ఈస్ ది ఇండెక్స్, which caste is backward, which caste is not, which is higher backward, which is lesser backward, where is the index అని జడ్జెస్ అడుగుతున్నారు. సో ఈ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ మొత్తం కనుక తీసుకుపోయి కోర్టులలో ఆర్గ్యూ చేస్తే, రేపు ఇవాళ నేను ఇంకా డీటెయిల్స్లోకి పోలేను ఎందుకంటే రిపోర్ట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్, దో ఐ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ మై బ్రెయిన్ వాట్ దేర్ ఈజ్ ఇన్ ద రిపోర్ట్. ది క్వశ్చన్ ఈజ్, ఈ పోరాటము, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టులు కూడా క్లెవర్గా అడ్డం తిరుగుతాయి. ఎట్లా అడ్డం తిరుగుతాయి? ఈడబ్ల్యూఎస్ మీద ఒక్క అడ్డు ప్రశ్న రాలే, మండల్ పీరియడ్లో అన్ని ప్రశ్నలే, ఈడబ్ల్యూఎస్కి ఒక్క ప్రశ్న లేదు. ఇప్పుడు నో కాస్ట్ కేటగిరీకి ఒక్క ప్రశ్న లేదు కోర్టులకి. కనుక గ్రౌండ్ లెవెల్లో ఓబీసీలు పెద్ద ఎత్తున పోరాటాలకు దిగకుండా కోర్టులు కూడా వినవు. కోర్టులు కూడా వినాలి అంటే పీపుల్ హ్యావ్ బికమ్ కాన్షియస్ అండ్ దే విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఏ నెంబర్ లేకుండా 27 ఎట్లా ఫిక్స్ చేశారు? ఇవాళ 42 దేని ఆధారంగా ఫిక్స్ చేశారని వాళ్ళు అడగొచ్చు. ఈ 42 నీ 27 ఫిక్సేషన్ కంటే మోర్ సైంటిఫిక్, అవునా కాదా? బికాస్ దేర్ ఈస్ ఆల్రెడీ 56 బ్యాక్వర్డ్నెస్ ఆల్రెడీ ది తెలంగాణ సర్వే షోన్. అండ్ తెలంగాణ సర్వే మొత్తం ఈ దేశంలో కులం పుట్టిన దగ్గర నుంచి ఇంత సైంటిఫిక్ సర్వే దేశంలో ఎప్పుడు జరగలే. హూఎవర్ హస్ డన్ ఇట్. ఎందుకు సైంటిఫిక్ అంటున్నాను నేను రిపోర్ట్లు వచ్చినాక చెప్తాను మళ్ళీ మీటింగులలో. సో ది ఇంటలెక్చువల్స్, ద స్టూడెంట్స్, ది యూత్, if you don't play a key role between people and the struggle and the courts, people and the struggle and the intellectual organization, media. మీకు తెలుసా మీడియా, ఇంగ్లీష్ మీడియా ఒక్కటి మన న్యూస్ రాయి. I have been fighting with media for the last 45-50 years. I know I write in Indian Express, Hindu, Times of India, everywhere. కానీ బీసీల సమస్య వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియా రాయదు. తెలుగు మీడియా ఎంత రాసినా కోర్టుకు అది వినపడదు, కనపడదు. ఎనీ కోర్ట్ ఇంగ్లీష్ ఇస్ స్టాండర్డ్. దేర్ ఫోర్ ఇవాళ మంచి రోజు. ఎందుకు మంచి రోజు?
పున్నమి, ఆషాఢము, అష్టము, ఇష్టమని కాదు. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్న మంచి రోజు నాడు మీరు ఇక్కడ సదస్సు పెట్టారు. కనుక ఈ మంచి రోజు నాడు కిరణ్ వీళ్ళంతా కలిసి ఒక పెద్ద సదస్సు పెట్టారు. ఇవాళ 4 గంటల తర్వాత ప్రభుత్వము ఆ రిపోర్ట్ను మీడియాకు చూపట్టాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ ద స్ట్రగుల్ హ్యాస్ టు స్టార్ట్. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇదే కాస్ట్ సెన్సస్ అది బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసిన నేను సైన్స్ను కాదనలేను. అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఐ కాంట్ సే సైన్స్ ఈజ్ రాంగ్. Whatever the Prabhutvam is doing based on science, we will all have to support based on science. Science is important. It is not sentiment. It is not party ideology. It is not affiliation. It is not a vote-based issue. It is not which government comes tomorrow. This is going to be the deciding battle. Thank you very much. వాస్తవానికి జూలై 9వ తారీఖున ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలని మిత్రులు కిరణ్, మహేష్, మిగతా మిత్రులు వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆచార్యులుగా మేము మా మిత్రులము ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక చిన్న సమూహంగా కాకుండా 42% రిజర్వేషన్లు సాధించేటందుకు ఒక పెద్ద సమూహంగా ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది, పెడితే బాగుంటుందని చెప్పి అనటం, ఆ తర్వాత విద్యార్థి నాయకులు స్పోర్టివ్గా తీసుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు రావటం, ఇవన్నీ ఈ 20 రోజుల కాల వ్యవధిలో జరిగినటువంటి పరిణామాలు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న మేము, మాతో పాటు అనేక మంది ఆచార్యులు ఇక్కడికి వచ్చున్నారు. ఇంతకుముందే పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల కాలంలో భారతదేశంలో పరిష్కరించబడకుండా న్యాయానికి దూరంగా అసమానత్వం అంచున ఇప్పటికీ ఉన్నటువంటి జాతులు బీసీ ప్రజలు, బీసీ సమూహాలు. ఇంతకుముందే తమ్ముడు మానుకోట ప్రసాద్ పాడారు. పాలకవర్గ పార్టీలకి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీసీల సమస్యలకు వచ్చేసరికి, బీసీల విషయాలకు వచ్చేసరికి రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి ఎప్పుడూ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత కాకే కలెక్టర్ కమిషన్ నుంచి, 2వ కమిషన్ మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాల్లో అనేక మంది త్యాగం చేశారు. తెలంగాణ మలి సాధన ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగా నిలబడి మా విద్యార్థులు మేము కలిసి మనందరం కలిసి పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్రం కూడా తెచ్చుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకైతే వేసింది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేబినెట్లో తీర్మానం చేసింది. అంతటితోనే రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోకుండా చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చాలా చిత్తశుద్ధిగా ముందుకు తీసుకుపోవాలి. ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ఒక చారిత్రక మీటింగ్గా ముందుకు నిలబడాలి. మనం అంటున్నాం, ఇవాళ రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్ ఎంత ముఖ్యమైనదో, ఎంత క్రియాశీలకమైనదో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఒకవేళ వేరే దారిలో ఏ దారిలోనైనా 45% రిజర్వేషన్లు మనం అమలు పరుచుకున్నట్లయితే అవి జ్యుడిషియరీ యొక్క రివ్యూ పవర్కు, న్యాయ సమీక్ష అధికారానికి నిలబడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంతిమ పోరాటం బీసీ రిజర్వేషన్లు మనం పొందాలంటే, 42% రిజర్వేషన్లు పొందాలంటే తప్పనిసరిగా మనందరి ముందు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఇవాళ బీసీ విద్యావంతులందరూ కులాలకు అతీతంగా మనం ముందుకు కదలాలి. ఇంతకుముందే మిత్రులు చెప్పిన 2 విషయాలు మీకు చెప్తుంటాను. అవి మనందరికీ తెలుసు. మొన్న 2024 బాలలత మేడం ఇక్కడ ఉన్నారు. 2024 సివిల్ సర్వీస్లో 75% కట్ ఆఫ్ ఉంటే, 75%కు ఓసీలో కట్ ఆఫ్ ఉంటే, బీసీలో 74% కట్ ఆఫ్ ఉంటే, ఈడబ్ల్యూఎస్లో 68% కట్ ఆఫ్ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ యొక్క జనాభా
అంటే జనరల్ కేటగిరీ యొక్క జనాభా తెలంగాణ రాష్ట్రంలో 5% మించలేదు. దేశవ్యాప్తంగా 15% జనాభా ఉందని చెప్తున్నప్పటికీ కూడా 10% మించి లేదు. ఈడబ్ల్యూఎస్ కోసం వాళ్ళు 1991 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారు ముందుకు తీసుకుపోయారు, సిన్హా కమిటీ ముందు తీసుకొచ్చింది, 2019 జనవరి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. ఎప్పుడైనా ఈడబ్ల్యూఎస్ గురించి ఒక్కటంటే ఒక్క చర్చ ముందుకు వచ్చిందా? ఇంతకుముందు ఐఏఎస్ఆర్ చెప్పారు, ఎప్పుడైతే బీసీలకు అవకాశాలు అందే అవకాశం ఉంటుందో, రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణ అవసరం ఉంటుందో అప్పుడు న్యాయస్థానాలకి ఎక్కలేనటువంటి సమగ్రత గుర్తొస్తుంది. అప్పుడు న్యాయస్థానాలకి దేశంలో ఎక్కలేని అన్యాయం గుర్తొస్తుంది, అన్ని చట్టాలు గుర్తొస్తాయి. కాబట్టి ఇవాళ బీసీ విద్యావంతులు, బీసీ మేధావులు, బీసీ సమాజంలో ఉండి చదువుకుంటున్న ప్రతి ఒక్కరిగా, ముఖ్యంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో, సైన్స్ కాలేజీలో మొత్తం విద్యార్థుల్లో 50% పైబడి బీసీ విద్యార్థులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఉన్నటువంటి 330 అధ్యాపకుల్లో మా చెల్లమల్ల వెంకటేశ్వర గారికి ఉన్నారు. 160 మందికి పైగా బీసీ ప్రొఫెసర్లు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యావంతులు ఇవాళ ముందుకు రావాలి. దీనికి రావడానికి నేను 2 అంశాలు ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఒకటి, అధ్యయనం, సాహిత్యం సృష్టించాలి. ఇక్కడే సారు చిరంజీవులు సార్ రాసినటువంటి సామాజిక న్యాయం పుస్తకం పెద్ద ఎత్తున ప్రచురణకు తీసుకొచ్చాం, ముందుకు తీసుకుపోవాలి, చదవాలి. పాషా యాదవ్ గారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు, మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ప్రతి వేదిక మీద మాట్లాడుతుంటారు, మీది రాజకీయ పోరాటం. చిరంజీవులు సారు లేదా ఐఏఎస్ సారు లేదా మా పాషా యాదవ్ గారు చేస్తున్నటువంటిది సాంస్కృతిక పోరాటం. సాంస్కృతిక పోరాటం, రాజకీయ పోరాటం, ఈ రెండు ముందుకు పోవాలి. ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీ అయినా సరే బీసీ వాదాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఇలాంటి వేదికను ఉపయోగించుకొని ఈ వేదిక మన మధ్య ఉన్నటువంటి ఐక్యత ముందుకు తీసుకుపోయే విధంగా ఉపయోగపడుతుందని, సమయాభావం రీత్యా అనేక విషయాలు ఉన్నప్పటికీ అనేక మంది పెద్దలు పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడవలసి ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కిరణ్, మహేష్, మిగతా ఓబీసీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓబీసీ జాతీయ అధ్యక్షులు కిరణ్ గారు, తమ్ముడు మధు గారు, రాజేష్ గారు, ముఖేష్ గారు, సింధు గారు, విజయ్ గారు, ఇంకా విద్యార్థి నాయకులకు అందరికీ పేరు నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు రాపాల ఆనందస్కర్ గారు, గౌరవనీయులు చిరంజీవి గారు, పెద్దలు అనిల్ గారు, గౌరవనీయులు బీసీ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, పెద్దలు బాలరాజు గౌడ్ గారు, దయచేసి క్షమించాలి. ఇంకా చాలామంది మా సాంబ గారు, రాజు గారు, వచ్చిన పెద్దలందరికీ పేరు మర్చిపోయిన ఏమనుకోద్దండి, ఎందుకంటే కనిపిస్తలేదు. మా జీవి గౌడ్ గారు, తర్వాత ఐలి వెంకన్న గారు, విజయ్ కుమార్ గారు, పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. కానీ మీరు మెయిన్ ఎజెండా విద్యా ఉద్యోగాలలో ప్రధానంగా పెట్టుకొని విద్యార్థులందరూ కూడా ఆ అంశం మీదనే చర్చించి దానిలో ఎట్లా రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకోవాలి, ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్ పెట్టితే ఇంకా బాగుండే. మీకు చాలామందికి తెలుసో తెలియదు, ఈరోజు కొట్లాటంతా ఒక 1000 మంది ఉద్యోగాల గురించి, పొలిటికల్ ఉద్యోగాల గురించి, అంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అవన్నీ మొత్తం కలిపితే కూడా వస్తే 1000-2000 వస్తాయి. దానికన్నా ప్రధానమైనది నాకేంటంటే ఇవాళ ఎంసెట్ అవుతుంది, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, రేపు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి అవి ఇమ్మీడియట్గా లక్షల మందికి ఉపయోగపడే మొదలుపెట్టి దాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు సరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రయత్నం చేసేది కరెక్ట్ లేదని మన వాదన.
అది చేసేదే కరెక్ట్ చేయండి, పేరుంటుంది మీకు. ఏదో ఆదరవాదరం వేసి తొందరతం వేసి ఇంకా కేంద్రం మీద నెట్టేద్దామా లేకపోతే వాళ్ళ మీద నెట్టేద్దామా ఎవరితో అనిపిద్దో అట్లా కాదు. అక్కడ కేంద్రమా రాష్ట్రమా తెలియదు, నీకు కావాలి ఉద్యోగం, నీకు కావాలా సీటు, నీకు కావాలా పొలిటికల్గా ఉన్న వాళ్ళకి పొలిటికల్, ఎట్లయితే అనేది అది కావాలా. ఆపరేషన్ చేసినా కానీ చచ్చిపోయి ఏం చేద్దంటే కాదు, బతికేటట్లు చేయాలి. బతికేటట్లు చేయాలంటే ఎట్లా చేయాలి? గుండె డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలి, మోకాలు డాక్టర్ గుండె ఆపరేషన్ చేసినందుకో బత్తగా అది కరెక్ట్ అలా చూసుకోవాలి. అది వీళ్ళు ప్రయత్నం చేస్తుంది, అందులో కొట్లాడుతారు. అనిల్ లాంటి వారు కావచ్చు, పొన్నం లాంటి వారు కావచ్చు, మేము కాదనం. కాకపోతే ప్రజలు చదివిన వాళ్ళు యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో కిరణ్ కూడా చాలా మీటింగ్ పెట్టించింది దీని మీద, చాలా ఆయాసపడి. మరి చేసేది పద్ధతి లేదని నా చిరంజీవి గారు కానీ ఇక్కడ అందరు కానీ మనం చదువుకున్న వాళ్ళం ఒక అంశం పైన మన ఒక్క రాష్ట్రం కొత్త ఉట్టుకొచ్చింది కాదు, చాలా రాష్ట్రాల్లో ఇది ఉట్టుకొచ్చింది, చాలా రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్స్ గొడవలు అయినాయి. మరి సక్సెస్ఫుల్గా మనం తీసుకోవాలా, కానీ ఫెయిల్ అవ్వకుండా ఈ మార్గంలో పోయిండు పడిపోయిండు, ఈ మార్గంలో వెళ్ళిపోయిండు, ఒక మార్గం దొరికి పోయిండు, అది పాస్ అయిపోయింది. మనం చేసి ఈ మార్గం పోతే అది చేరుకుంటామని అలా ఆయన ఫస్ట్ ఈయన ఇట్లా పోయిండు పడ్డాడు, మనం ఇట్లా పడి మళ్ళీ ఆడవాడు ఈడవాడు లాస్ట్ మీకు కొత్తామంటావా, లేకపోతే సక్సెస్ఫుల్ అయింది అరే ఇది లాస్ట్ ఫైనల్ అయింది ఇదే మనం ఇట్లా అనుకుంటామా చెప్పు. వేరే గారు సక్సెస్ఫుల్ అయిన దాన్ని ఎన్ని కోట్లు కొట్టేసినా లాస్ట్ చివరి సాధించిన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని పోవాలని కోరుకుంటాం మనం జనరల్ గౌరవం. మరి ఈరోజు మహారాష్ట్రలో కూడా 50% దాటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆపేసింది ఎలక్షన్, చాలా ఆగిపోయిందని పాట్నాలో కాదు. అదే తమిళనాడులో 4 సార్లు కోర్టు ఆపింది ఎలక్షన్ నోటిఫికేషన్. వీళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ ఇట్లా ఆర్డినెన్స్ ఇట్లా వేసేది నోటిఫికేషన్, ఎవడు కూడా అయిపోయాయి పోయి ఎవరు ఏం కాదు. పోయినా కూడా కోర్టు నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా అయిపోయింది కదా, మరి దాన్ని కూడా మనం పరిగణన తీసుకొని పగడ్బందీగా ఆలోచన చేయాలనేటువంటిది ఎందుకు చేస్తలేదండి ఒక బాధ. ఇలా నిజంగా వస్తుందంటే మనం ఎన్ని సంవత్సరాలు చెప్పడం, ఎన్నేళ్ళు అనుభవించినాం. ఎన్ని గ్రామాల నుంచి వచ్చిన ఊర్లో ఎన్ని వీరు వచ్చాడు, ఎన్ని కథలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొని పాకి ఎన్ని అవమానాలు, అబద్ధాలు, ప్రచారాలు ఎదుర్కొంటూ వచ్చినాం కదా. మరి ఇప్పుడు మా తర్వాత తరమైన బాగుపడతాయని ఆలోచించే వాళ్ళం మేము. మరి ఈరోజు అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నా మరి ఈరోజు ఈ మార్గం అని చెప్తారు. సరే ఇది ఎప్పుడు వేసిందంటే వీళ్ళు ఫస్టే ఇట్లా ఇష్యూ చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొని ముందుకు పోతుంటే కోర్టు పోయిందనుకో, అప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ అసెంబ్లీ పెట్టి బిల్లు పాస్ చేసి అటు ప్రయత్నం చేద్దామని అటు అంటే బాగుండేది. లేదు అటు పోయింది, అప్పుడు ఎవరు న్యాయాధికారులు చెప్పలేదా, న్యాయకోదులు చెప్పలేదా, యాక్ట్లో దొరకలేదా, తర్వాత దొరికిందా ఈ అంశం వారు ఇట్లా ఇవ్వచ్చు అని. ఇంత ఈజీగా క్యాబినెట్లో పెట్టి ఆర్డర్ తీసుకొని అవతల ఉపయోగించేటట్లుంటే మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎన్ని మెడికల్ సీట్లు ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉద్యోగాలు ఎన్ని కథ వచ్చి మరి అవన్నీ ఎందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు చేయకపోయారు? ఇప్పుడు అయితే మనకి ఇట్లా నమ్మకం వెళ్తే చెప్పు. ముందు అలా పోతే ఎవరేమైనా పోయిరా, లేకపోతే ఇట్లా మరి ముందు వస్తే ఇట్లా చేస్తారు, ఒక్క మాట మాట్లాడకపోయి అని అంటారు. ఇప్పుడు మాట్లాడితే వారు చూసి ఎదురు అని అంటారు. ఎట్లా చెప్పండి ఆలోచించు దయచేసి. మనం పంపించినాము ఎవరు బాధ్యత అంటే ఎస్ సార్ చెప్తే ఆ బాధ అలాగే బాధ్యత అంటాం. కానీ పంపించిన తర్వాత అందరినీ అట్లీస్ట్ ఎలా పొలిటికల్ పార్టీలకు అడ్వాంటేజ్ వస్తే ఎవరు రావాలి అనుకోండి. పోనీ సంఘాలు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, మేధావులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఎంపీలతో పార్లమెంట్లో గొడవ చేయించి కదులుతలేదు అన్నప్పుడు ఎదురావాడు ఎవరు కదులుతలేడు, ఎవరు పరుచుకోవట్లేడు, ఇక మనకు లాభం లేదు, ఇవన్నీ ఎలక్షన్స్ పెట్టాలని కోర్టు అంటుంది, దాన్ని మనం ఇది చేస్తే ప్రయత్నం చేద్దాం అన్నదంటే అట్లా బాగుండదు. సరే పోయి అన్నిటికీ మార్పు చేద్దాం. ఇవాళ ఆర్డినెన్స్ ఏముంది, ఓన్లీ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ఎప్పుడుంది 3 ఏళ్ళ తర్వాత. కానీ ఇవాళ అడ్మిషన్లు అవుతున్నాయి.
47% వస్తే ఎంతోమంది మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డాక్టర్లు అవుతారు, ఎంతోమంది ఇంజనీర్లు అవుతారు. ఏ యూనివర్సిటీ చూసినా మన చేతులు లేదు. వాళ్ళు ఏం చెప్తారు, ఎంత ఫీజు అంటే కట్టి రావాలంటే కోట్లు వెళ్ళిపోతుంది యూనివర్సిటీలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు కోట్లు ప్రైవేట్ కాదు పోతున్నాయి. మరి అన్న కూడా రిజర్వేషన్ ఇచ్చి ఈ తెలంగాణలో ఎవరు యూనివర్సిటీ పెట్టినా ఏ కాలేజీలో ఖచ్చితంగా 47% అమలు చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేకపోతే కాలేజీ రద్దు చేస్తాం బిడ్డ అని మాట్లాడితే ఇలా ఎంతమందికి సీట్లు వస్తాయి చెప్పండి. దాని మీద మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? విద్యార్థులలో ఎందుకు చైలు వస్తలేవు? దయచేసి ఆలోచన చేయండి ప్లీజ్. రేపు 20,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఉన్నాయి. మరి 20,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ఎందుకు ఆర్డినెన్స్ వస్తలేదు? అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్, రెండవది పొలిటికల్ రిజర్వేషన్. మరి పొలిటికల్ రిజర్వేషన్ ఏమో అసెంబ్లీ బిల్ పాస్ అయింది, ఇప్పుడు ఆర్డినెన్స్ వస్తుంది. 2 బిల్లులు రాజ్యసభ పోయినాయి, 2 బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయినాయి. 2 బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయినప్పుడు 2 బిల్లులు కూడా ఆర్డినెన్స్ తేవాలి, అసెంబ్లీ తీర్మానించి ఆర్డినెన్స్ తేవాలి. ఆర్డినెన్స్ తెచ్చి ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ వచ్చిన నిమిషంలో ఎట్లయితే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారో నిమిషంలో మీరు కాలేజీలకు అడ్మిషన్స్ అన్ని 40% ఇవ్వండి. ఎవరిలో ఆ కాలేజ్ రద్దు చేస్తాం. యూనివర్సిటీలలో కూడా ఇవ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీలో ఇవ్వండి. ఎవరు ఇవ్వకపోతే ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడి ఎడ్యుకేషన్లో మీరు రిజర్వేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్లో రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ కూడా పంపించి 42% ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే అని చెప్పి మీరు 2 ఆర్డినెన్స్లు పాస్ చేసి, ఒకటి ఎలక్షన్ కమిషన్కు, ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపించి మీరు చేస్తే అది నిజంగా ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు. కానీ 2 అసెంబ్లీ బిల్లులు పాస్ అయ్యి ఒక్కదానికి ఎలక్షన్ మాత్రమే ఆర్డినెన్స్ పెట్టి ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ పక్కకు వేసి ఇలా ముందుకు పోతుందంటే లక్షలాది మంది జీవితాలను పక్కకు పడేసి 1000 మంది ఉద్యోగాల గురించి 1000 మంది పొలిటికల్ వేదిక గురించి ముందరబెట్టి నేను చేస్తున్నామంటే ఎట్లా నమ్మమంటారు చెప్పండి? దీనికి సమాధానం చెప్పాలా? ఇలా చాలా బాగా చేసిండు, బ్రహ్మాండ చేసి నేను మాట్లాడితే నిజం అనుకుంటారు. తప్పు చేస్తున్నాను అందరూ మాట్లాడితే, మేధావులు అందరూ మాట్లాడితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు వాళ్ళు. మనం భజన చేస్తే అరే బ్రహ్మాండంగా అనుకుంటారు. బాలేదమ్మా మాకు అంతా రోజులేకపోతే రేపు ఒక కోర్టు పోతామని చెప్పి నేను కోర్టుకు ఫెయిల్ అయిపోయింది. ఇక మేము 8 రోజులు వీళ్ళ గురించి కొట్లాడినాం, 2 రోజులు మేము పుస్తకాలు రాస్తాం. మరి ఇలా వేసామంటే మమ్మల్ని ఊళ్ళో రానియరు, చరిత్ర ఈయమైతే మనలో మమ్మల్ని తిరగలేరు, లేకపోతే ఏం చేసిరా అమ్మడే రానంటారు మమ్మల్ని. అందుకే వద్దురు ఆయన ఈ పద్ధతి ప్రకారం చేయని అంటారు. మనం ఏమనకపోతే నువ్వే చేస్తారు. ఇలా మేము వేసినామో చేయడానికి పక్కన కూర్చోబెట్టింది, చేస్తామన్నందుకు మేము కూర్చోబెట్టు, మీరు చేస్తామన్నందుకు అడుగుతున్నాం. ఇలా రాజ్యాంగబద్ధంగా అన్ని చేస్తామన్నట్టు అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ ఇలా యూనివర్సిటీలో ఎవరు ప్రొఫెసర్లు, యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీ ఎవరు లేరు. ఇలా అన్నిటికన్నా మీరు మళ్ళీ పోరాటం చేసింది ఏం చేసా ప్రధానమైనది జ్యుడిషియల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. అన్నిటి రిజర్వేషన్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఎందుకున్నట్టు రాజ్యాంగాన్ని సవరణ చేయండి, సవరణ చేసి జ్యుడిషియల్ కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి లేదండి, ఒకే ఒక బీసీ జడ్జి ఉంటే రిటైర్ అయిపోయాడు. సుప్రీంకోర్టులో ఒక జడ్జి లేదు. మరి న్యాయవ్యవస్థ గురించి మాట్లాడితే తప్పని చెప్తారు. కానీ ఒకసారి ఆత్మపరిశీలన చూసుకోండి ఏం జరుగుతుందో. ఎవరు అడ్వకేట్ నిలబడితే, ఏ అడ్వకేట్ వాదిస్తే, ఏ కోర్టు అడ్వకేట్ వాదిస్తే ఏ వస్తుంది, ఏ అంశం మీద వాదిస్తే ఏదైతుంది చూడండి. ఒక్కరు ఏం మాట్లాడకపోయినా 10% రిజర్వేషన్ వచ్చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మన గురించి చేసే పెద్దలు కూడా చాలా బాగా ఉంది, చెప్పుకోలేకపోతారు పొలిటికల్ పార్టీ ఉండదు కనుక. నేను ఒక పెద్ద మనిషి చెప్పాడు అన్న, బాసర్లో ఓసీ కన్నా మన ఎస్సీ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన ఓసీకి, ఎస్సీ ఎస్టీ కన్నా చాలా తక్కువ ర్యాంక్ వచ్చిన ఓసీకి 10% రిజర్వేషన్ వచ్చినందుకు వాళ్ళకి సీట్ వచ్చింది, కానీ ఎస్సీలకు రాలేదు అని చెప్పన్నాడు. అంటే ఎంతవరకు కూడా ఒకసారి ఆలోచన చేయండి.
దయచేసి మరి దాన్ని ఆలోచన చేసుకొని చేయండి. ఎవరైనా కోపం మీద కాదు, ఈ జాతి గురించి కొట్లాటలో అందరం ఉన్నాం కనుక నిజంగా మళ్ళీ మోసపోతే మరి మీకు చెడ్డ పేరు వస్తుంది, మన అందరం ఏం చేయలేకపోయినటువంటి వాదనలు వస్తాయి. కనుక మీరు విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా రేపటి నుంచి కిరణ్ తమ్ముడు కావాలంటే మీకు ఏ రకమైన సహకారం మేము చేస్తాం, అన్ని పట్ల చేస్తాం. అడిగింది అమ్మ కూడా అన్నం పెట్టాడు. రేపటి నుంచి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఎందుకు మీరు ఆర్డినెన్స్ చేస్తలేరు, ఎందుకు దాన్ని గవర్నమెంట్ పంపలేదు, ఎందుకు మీరు క్యాబినెట్ మళ్ళీ ఒక క్యాబినెట్ రేపు పెట్టండి, క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ తీర్మానం చేసి దీంతో పాటు అది కూడా రావాలని చెప్పండి. ఆర్డినెన్స్ వస్తేనేమో మన గణత రాకపోతే కేంద్రం వేసింది ఎలా పెట్టిందంటే గవర్నర్ వేరే ఆర్డినెన్స్ ఉంటారు, గవర్నర్ సత్యంగా ఉంటారు కదా, ఒప్పించి చేయాలి, అందరూ చేయాలి. వాళ్ళు చేయకపోతే ఆ పార్టీ పీపీఎం అని చెప్పండి మేము అందరూ కూడా వస్తాం ఆ అంశం పైన కొట్లాడడానికి. అంతే తప్ప ఉట్టి ఏదో వేసి పక్క దిప్పుకుంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. రేపటి నుంచి ఖచ్చితంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ రెండవ తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు రెండో అంశం కూడా క్యాబినెట్లో పెట్టి దాన్ని కూడా ఆర్డినెన్స్ పంపాలి. రెండో ఒకటేసారి బయటికి రావాలి. ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్లో ఎడ్యుకేషన్లో కూడా ఇవ్వాలని చెప్పి ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా నియంత్రించి మీ ఆధీనాలు పెట్టుకొని అందులో కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి డిమాండ్తో మీరు ముందుకు చాలా మంది లక్షల మంది కలుగుతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్సీ శ్రవణ్ గారు, జాజిల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోల ఆనంద్ భాస్కర్ గారు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎవరు లేరు, అందరూ పోయినట్టున్నారు. కిరణ్ అందరూ లంచ్కి పోయినరా? ఓకే. మీడియా మిత్రులందరూ కూడా, ఉస్మానియా విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఉస్మానియా అంటేనే పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది. తెలంగాణ ఉద్యమానికి నలుదేశ ఉద్యమానికి కూడా ఊపిరి పోసింది కూడా తెలంగాణ విద్యార్థులు. కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వస్తే మాత్రం అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ కలకలలాడేది, ఇప్పుడు వెలవెలలాడుతున్నది. చాలా బాధగా ఉంది. ఏ ఉద్యమానికైనా కానీ ఊపిరి పోసేది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక 42% రిజర్వేషన్లకు వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో భాగంగా ఓబీసీలకు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది, ఓబీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఆ రోజు గ్రహించి ఆ పాదయాత్రలో భాగంగా ఆయన దేశమంతా తిరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఓబీసీలకు న్యాయం చేస్తాం, కులగణన జరగలేదు 1931లో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తర్వాత కులగణన అనేది జరగలేదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతాం, కులగణనతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్ దామాష పద్ధతిలో పెంచుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు అదృష్టవశాస్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషించి ఒక చట్టబద్ధత కల్పిస్తే తప్ప బీసీల రిజర్వేషన్లు అమలు కావు. ఎందుకంటే అంతకుముందున్న తీర్పులను బట్టి, కోర్టు తీర్పులను చూస్తే దీన్ని సరైన పద్ధతిలో మనం చేస్తేనే అమలు అవుతుందని చెప్పేసి ఆలోచించి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసి ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో ఎంపెరికల్ డేటాని, ఎందుకంటే అంతకుముందు కోర్టులో బీహార్ విషయంలో కావచ్చు, మహారాష్ట్ర విషయంలో కావచ్చు, చాలా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా రిజర్వేషన్ పెంచాలని ఆలోచించినప్పుడు కోర్టులు ఏమన్నాయంటే మీ దగ్గర ఎంపెరికల్ డేటా ఉందా అని అడిగింది. అప్పుడు ఎంపెరికల్ డేటా లేదు వాళ్ళ దగ్గర, కాబట్టి కోర్టులు కొట్టేసినాయి.
ఈ క్రొనాలజీలో ఉన్నటువంటి ఒక అంతరాలను కూడా దయచేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. బనకచెర్ల లాంటి ప్రాజెక్ట్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. బనకచెర్ల లాంటి ప్రాజెక్ట్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచిండ్రు. అదే మనం 2.5 కోట్ల మంది మరి 2.5 కోట్ల మందికి సంబంధించిన సమస్య పైన ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టరండి? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఎందుకు ఇవాళ 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు? ఆ 17 మంది పార్లమెంట్ సభ్యులను పోవంపండి ఢిల్లీకి అని చెప్పని 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎందుకు తీసుకుపోయి ఉండలేదు? అంటే క్రెడిట్ షేరింగ్లో మనం ఏమైనా నష్టపోతామా? దయచేసి బీసీ సమాజం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. పెద్దలు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, బై ఇంట్రడ్యూసింగ్ బిల్స్, బై బ్రింగింగ్ అన్ ఆర్డినెన్స్, అది బెల్లం వేయకుండా కోటేశ్వరరావు కోడి లెక్కనే మిగిలిపోతుంది ఒకవేళ కనుక మనం పోరాటం ఆపినట్టయితే. కాబట్టి దయచేసి మిత్రులారా, ఆర్డినెన్స్, ఇంకొకటి 2 బిల్లులు మీరు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 213 మీరు దయచేసి గూగుల్లో దయచేసి చూడండి. మీరు ఆర్టికల్ 213A స్పష్టంగా ఏం చెప్తుందైతే, ఏ బిల్లుకైతే గతంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ అవసరమో అదే బిల్లు మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కు హక్కు లేదు అని చెప్పని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఒక నిర్బంధాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి, సమాచార లోపాలు ఉన్నాయి. మరి ఎట్లయితుంది అంటే నాకు అర్థం కాలేదు. ఐ మీన్ ఇట్స్ నాట్, నేను దయచేసి, ఎందుకంటే నేను 2018కి వెళ్ళి కొట్లాడుతున్నా, ఈ ఎంపిరికల్ సర్వే జరగాల అని చెప్పని ఫర్ ద ఫస్ట్ టైం నా సోదరుడు అనిల్ గారికి గుర్తే ఉంటుంది. జస్టిస్ రామచంద్రరావు గారు హైకోర్టులో ఉన్నప్పుడు నేనే కేసు వేసిన. అది ఇండివిజువల్ ఐ ఫైల్ ద కేస్. దాని మీద ఆర్డర్ పట్టుకొచ్చిన ఎంపిరికల్ సర్వే జరగాల అని చెప్పని. అసలు అది జరగలేదు. అప్పుడు కేటగరైజేషన్ జరగాల, ఎంపిరికల్ సర్వే జరగాలని చెప్పి కేసు వేసిన తర్వాత అది జరగలేదు. మళ్ళీ 20 వేసినాం. మళ్ళీ ఆ జడ్జిమెంట్, వన్ ఆఫ్ ద జడ్జిమెంట్స్, జాజుల గారు మేము అందరూ వచ్చిన జడ్జిమెంట్లు నాది కూడా ఉంది అందులో. కాబట్టి నేను ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. మనని మసిమోసి మారేడుకాయలు చేసి భ్రాంతికి గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం చూసినట్టయితే మనం ఇబ్బందికి గురవుతామేమో అని చెప్పని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్ని రోజులు అయిందండి? వారం రోజులు అయిపోయింది కదా. ఒకవేళ కనుక ఈ వారం రోజుల్లో గవర్నర్ గారు సంతకం పెట్టలే, యూ కుడ్ హావ్ కాల్డ్ ఫర్ అన్ అసెంబ్లీని పిలిచి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ పంచాయతీరాజ్ యాక్ట్ని అక్కడనే చేసి ఉంటే అయిపోతుండే కదా. వై డు యూ నీడ్ అన్ ఆర్డినెన్స్? యూ టెల్ మీ. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అని చెప్పని కిరీటం కావాలనుకున్నప్పుడు చర్చ చేస్తుంటేవో మా చిరంజీవి గారు, మా రాపల ఆనందం, మా అనిల్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుండే చర్చలో భాగస్వాములు అవుతున్న అన్ని రాజకీయ పార్టీలు అందరినీ మెడలు వంచి మనం బీజేపీలతో సహా మనం ఒప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుండే. వి మిస్డ్ ఎ డెమోక్రాటిక్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ డైలాగ్, డిస్కషన్ అండ్ ఎ డిబేట్ ఇన్ ద అసెంబ్లీ. బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆ బిల్లుల గురించి మాట్లాడాలా, బిల్లులు పాస్ కావాలని చెప్పని కూడా ఏ రకమైనటువంటి ఒక ఒత్తిడి ప్రధానమంత్రి దగ్గర ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోలే. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక క్రెడిట్ షేరింగ్ కోసం జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్గా కనబడతా ఉంది. బీసీ బిడ్డలుగా, తన తరాలుగా అడగలొక్కబట్టే ఒక బిడ్డలుగా మనం తప్పనిసరిగా తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది హిస్టారికల్ మైల్ స్టోన్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ తెలంగాణ బీసీస్, ఇట్స్ అబౌట్ ఇండియన్ బీసీస్. ఇక్కడ మనం గెలిస్తే దేశం గెలుస్తుంది, ఇక్కడ గెలిస్తే దేశంలో ఉన్న బీసీలు అంతా గెలుస్తారు. కాబట్టి దయచేసి బీసీ బంధువులారా మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సింపుల్, నేను చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాను, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నాను. బిల్స్ పంపించినారు ప్రభుత్వం. ఆ బిల్స్ పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ యాక్టింగ్ ఆన్ ఇట్. మొన్ననే మనకు తమిళనాడులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. గవర్నర్ దగ్గర బిల్స్ ఉన్నట్టయితే, ఇష్టం వచ్చినట్టుగా బిల్స్ పెండింగ్లో పెట్టుకున్నట్టయితే పెట్టుకునే హక్కు లేదు అని చెప్పిన సుప్రీంకోర్టు చెప్తూ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో కెనాట్ ఇండెఫినెట్లీ కీప్ ద బిల్స్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మీకు గుర్తే ఉంటుంది, పాత చీఫ్ జస్టిస్ చెప్పిండు. ఏం చేసి ఉండాల్సి ఉండే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చేయాలంటే, ఆ బిల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర పోయి మేము బిల్లు పెట్టినాము, మాకు ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికలు పెట్టుకోవాలా, మాకు బిల్లులు రావు, కాబట్టి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు ఇమీడియట్గా పాస్ అయ్యే విధంగా మీరు తీర్పు ఇవ్వండి అంటే, హీ వుడ్ హావ్ రివ్యూ ద ట్రిపుల్ టెస్ట్. మీ ఎంపిరికల్ డేటా ఉంది, బ్యాక్వర్డ్ కమిషన్, స్పెషల్ డెడికేటెడ్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి దాని వల్ల ప్రజాస్వామిక ఎక్సెప్టెన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి ఒక అంశాలు ఉన్నాయి ఇందులో. నేను కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బీసీ బంధువులకు ముఖ్యంగా. ఇట్స్ ఎ హిస్టారికల్ ఆపర్చునిటీ. ఇది కనుక పోయినట్టయితే మనం దెబ్బతింపోతాం మనం.
దెబ్బ తినొద్దు అంటే మనం ఏ రకమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి ఒక అంశంతో కోణంతో చూడకుండా మనం ఒక శాశ్వత పరిష్కారం కోసం, దేశాన్ని గెలిపించడం కోసం మనం ముందుకు వెళ్ళేటట్టుగా ఆలోచించాలని చెప్పని. ఇంతమంది సోదరులు మాట్లాడుతూ అనిల్ గారు అన్నారు, సిన్సియర్గా కూడా బయట కూడా చెప్పండి, నాకు ఈ మాట చెప్పండి అని నేను కూడా చెప్పదలుచుకున్నా. జియో 396 ద్వారా గత ప్రభుత్వం కూడా 34% రిజర్వేషన్ ఇస్తూ మొత్తాన్ని 61% చేసినప్పుడు నాకు బాగా గుర్తు. అది 19లో గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అని చెప్పని ఇద్దరు కేసేసి అని కొట్టేసింది. కాబట్టి చాలా రకాలైనటువంటి ఒక లొసుగులు, కుట్రలు, కుతంత్రాలు, లోపాలు ఇన్ని ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ రావాలంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కర్నూలుకి ఎన్ని శాపాలు ఉన్నాయి, మనకు ఎన్ని శాపాలు ఉన్నాయి. ఇన్ని శాపాలను తట్టుకొని ఆ 42% రిజర్వేషన్ రావాలని చెప్పని ఇక్కడ మనం ధూమ్ధాంతో ఉన్నాం. ఈ ధూమ్ధాం యూనివర్సిటీ, విశ్వవిద్యాలయంలో కాదు, పల్లెలో జరగాల, గల్లీలో జరగాల. ప్రభుత్వాలపైన, రాజకీయ పక్షాలపైన ఒత్తిడి పెట్టాలా, ఢిల్లీలో కూడా ఒత్తిడి పెట్టాలా. వారన్నట్టు 9th షెడ్యూల్, అస్యూమింగ్ దట్ 9th షెడ్యూల్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. ఇస్ బిల్ అన్ ఆన్సర్? ఇది ఆర్డినెన్స్ అన్ ఆన్సర్? నా బిల్లు కాదు, నా ఆర్డినెన్స్ కాదు. నీ 9th షెడ్యూల్ కావాలంటే పార్లమెంట్ ప్రాసెస్ కావాలి. పార్లమెంట్ ప్రాసెస్ కావాలంటే మనం అందరూ పార్లమెంట్ మెట్ల మీద కూర్చోవాలా. మన పార్లమెంట్ సభ్యులు 17 మంది, రాజ్యసభ సభ్యులు 2 పోయి మెట్ల మీద కూర్చోవాలా. వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వీ వాంటెడ్ టు, వాట్ ఈస్ నెసెసరీ. ఇట్లా ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోవాలి. మా అన్న రాపల ఆనంద్ ఉన్నాడు, వారు ఇంకా విషయాలు మీకు చెప్తుండొచ్చు. బట్ ఒకటే నేను నా రెస్పెక్ట్గా చెప్తున్నా, ఇది లాస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు पिसल गए तो पूरी तरीके से पिसल जाएंगे, पूरा देश पिसल जाता है. కాబట్టి మనం తప్పనిసరిగా కొంచెం బాధ్యతగా పెద్దలు చిరంజీవి గారు ఇంకా కూర్చోబెట్టి లీగల్గా మనం ఏం చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు, కొంత ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మనం డైరెక్ట్ చేయొచ్చు అనే అంశం పట్ల కొంత నిర్దిష్టంగా ఆలోచించాలా, గైడ్ చేయాలని చెప్పని మిమ్మల్ని కూడా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ బీసీ ధూమ్ధాం ఆరంభమైంది. దానికన్నా ముందు ఈ ఠాగూర్ ఆడిటోరియానికి, ఉస్మానియా ప్రాంగణానికి రావడానికి వస్తూనే వేదన కలిగించింది మా ప్రభంజన్ మన మధ్య భౌతికంగా లేడు అని. ఆచార్య ప్రభంజన్ యాదవ్ దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా నన్ను ప్రభంజన్, ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉందబ్బా, 2 నిమిషాల కోసం వచ్చిపోరాదా అని అంటూ పిలిచిన జ్ఞాపకాలు. ఆచార్య కేశవరావు జాదవ్ గారిని యాద్ చేసుకుంటా ఉన్నాను. 95 నుంచి మేము నిర్మించినటువంటి నిర్మాణంలో తొలి పునాది ఆచార్య కేశవరావు జాదవ్ గారు. వీరిని యాద్ చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి చైతన్యం ఏమిటి అంటే, ఈనాడు ఈ వేదిక మీద రాసినటువంటి హోర్డింగ్ పైన కానీ, మన మనసులో ఇప్పటిదాకా ఉన్న అంశం కానీ, పెద్దలు చేసిన సందేశాల్లో వచ్చినటువంటి ప్రస్తావనలు కానీ, వాటన్నింటిని ఆధారం చేసుకొని వాటన్నిటికంటే అతీతంగా తెలంగాణ బీసీ సమాజం ధూమ్ధాంకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ధూమ్ధాం అన్నది ఒక ధర్మాగ్రహం, నికరమైనటువంటి ఆవేదన వ్యక్తీకరించేది. నా సోదరుడు దాసోజు శ్రావణ్ చేసినటువంటి ప్రస్తావన, చిరంజీవులు గారు చేసినటువంటి ప్రస్తావన, షెపర్డ్ ఐలయ్య గారు చేసినటువంటి ప్రస్తావన, నా సోదరుడు అనిల్ ఇచ్చినటువంటి జవాబు, వీటి జోలికి నేను వెళ్ళడం లేదు. విఠల్ చేసినటువంటి ఆవేశాన్ని కూడా నేను చెప్పడం లేదు. కానీ సమయం ఆసన్నమైంది, ప్రసంగాల సమయం పోయింది, ధూమ్ధాం సమయం మొదలవుతున్నది. అందుకోసమే ఇక్కడ కూర్చున్నటువంటి యువ కిషోరాలకు చెప్పే కన్నా ముందు వీరి ద్వారా, ఈ వేదిక ద్వారా, ఈ ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చే సందేశం ద్వారా అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం చేసినటువంటి ఈ ప్రయత్నం తెలంగాణలో నికరంగా రాజుకోవాల్సిన తెలంగాణ బీసీ ధూమ్ధాంకు చరిత్రాత్మకమైనటువంటి నాంది కావాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశలో సాగుదాం. రాజ్యాంగపరమైనటువంటి సంక్లిష్టాలు చాలా ఉన్నాయి. నికరంగా 2027లో జరిగేటువంటి జాతీయ స్థాయి
జనగణన ఒక ప్రాథమికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పత్రాన్ని మనకిస్తుంది. ఆ తర్వాతనే జవాబులు అందుతాయి. తాత్కాలికంగా మనం చేసేటువంటి ఈ ప్రస్తావనలన్నీ కూడా పెద్దగా నిలిచేవి కావు అనేటువంటి వాస్తవం మీకు కూడా తెలుసు. అయినప్పటికీ మనకేం కావాలి? సోదరుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు, మన పిల్లల కోసం విద్య ఉద్యోగ రిజర్వేషన్ వచ్చు కదా ఆర్డినెన్స్ ఇస్తే. మంత్రి చేసినవు సోదరా, ఖండించడం కోసం కాదు. ఈ నిమిషాన ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ ఇస్తే నిలిచేది కాదు. నువ్వు పెద్ద మంత్రివి, నువ్వు పెద్ద పెద్ద శాఖలు చేసినటువంటి మంత్రి సోదరా. ఎలా శ్రావణ్ చెప్పింది చాలా నిక్కచ్చముచ్చట. ఆర్డినెన్స్ లైఫ్ ఎంత? 45 రోజులు. ఆర్డినెన్స్ లైఫ్ ఎంత? 4 గంటలు. 4 గంటలకు ఇవ్వచ్చు, 45 రోజులకు ఇవ్వచ్చు. 45 రోజుల తర్వాత ఆర్డినెన్స్ను మళ్ళీ ఎందుకు అలా నిలిచిపోయి ఉన్నది అని చెప్పి ప్రభుత్వం శాసనసభకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఆధారమే కాదు, కానీ ప్రయత్నం. ఈ ప్రయత్నం కన్నా ప్రధానమైనటువంటి నేను చెప్పదలుచుకున్నది, స్థానిక సంస్థల ఎన్నికలు బహుశా అతి కష్టం మీద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది కావచ్చు కాక, అందులో ఎంతో కొంత రిజర్వేషన్ బలహీన వర్గాలకు కూడా పెరుగుతుంది కావచ్చు కాక, దాని పాపం అంతకన్నా ముందు ఏర్పడినటువంటి 18 నుంచి 22% రిజర్వేషన్లకే పరిమితమైనటువంటి బీసీ రిజర్వేషన్ల మూలంగా ఏర్పడినటువంటి అఖాతమే కావచ్చు కాక, వీటన్నింటికన్నా అతీతంగా రాజ్యాధికార కాంక్ష కలుగుతున్నది. బలహీన వర్గాల బిడ్డల్లో, బహుజనుల్లో రాజ్యాధికార కాంక్ష కలుగుతున్నది. దానికోసం ధూమ్ధాం కావాలి. తెలంగాణ బీసీ ధూమ్ధాం. ఇక విశ్వవిద్యాలయాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద విద్యాలయాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. బహుళ ప్రజానీకం కదలాల్సిన అవసరం ఉంది. నేను ఈ అంశాల జోటికి న్యాయపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, అవన్నీ వేరే. ఇంత బహిరంగ వేదికగా ధూమ్ధాం అంటే రగడిల్లేటువంటి పౌరుషంతో సాగేటువంటి ప్రయత్నం. ఒక్కటి మాత్రం చెప్పగలను, తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద నిజాం సంస్థానం నుంచి ఏది ఆరంభమైనా విజయమే అయింది. అలనాటి నుంచి నేను చెప్తా ఉన్నాను, వీర తెలంగాణ పోరాటం అలనాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారత గణతంత్ర రాజ్యంలో కలిపింది. ములికి ఉద్యమం ములికి నియమాలను తీసుకొచ్చింది. తెలుగుదేశం ఉద్యమం ఎన్నో రకాల చైతన్యాలను తీసుకొచ్చింది. అంత మాత్రమే కాకుండా నీటిపారుదల ప్రాజెక్టులో ఆనాడే అటువైపు ఉన్నటువంటి పాలకులు మనకు ఎలా ద్రోహం చేయవచ్చునో వారు కనుక్కునేటువంటి ప్రయత్నాలు కూడా చేయగలిగినారు. మలిదశ ఉద్యమం, దానికి నిజంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియమే ఒక రకంగా నాంది ప్రస్తావనగా మనం భావించవచ్చు. అందుకోసమే ఆచార్య కేశవరావు జాదవ్ గారిని నేను తలుచుకున్నాను. ఆ రీతిలో ఇవాళ కిరణ్ బృందం, మిగతా బంధువులు, ఉస్మానియా విద్యార్థి బంధువులందరూ కూడా ఈ బహుజన బంధువులుగా ఇక్కడ కూర్చొని వ్యక్తం చేస్తున్న ఈ ఆకాంక్ష తపనగా, తపస్సుగా మాత్రమే కాదు, పోరాటంగా, రణ నినాదంగా మారాలి. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బీసీ ధూమ్ధాంకు ఇది ఆరంభం కావాలి అనే సూచన మాత్రమే చేస్తూ, దీనికి సాగేటువంటి ప్రతి అడుగులో, ప్రతి మూలలో, ప్రతి పోరాటంలో నా వంతు భూమిక ఉంటుందని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఈరోజు బీసీ ధూమ్ధాం 42% రిజర్వేషన్ కోసం బీసీ ధూమ్ధాం అని వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఎందుకనంటే నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్తా, అవి తప్ప ఒప్ప, తప్పులు మాట్లాడితే క్షమించాలి. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చిరంజీవి సారు, దాసరి శ్రవణ్ అన్న, అనిల్ అన్న అందరు ఉన్నారు. తెలంగాణలో పండుగైనా, పబ్బమైనా, సావైనా, దుఃఖమైన, కష్టమైన, దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది. ఉద్యమమైనా దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే చాలా మంది పెద్దలు చెప్తుంటారు, మాకు మేము కూడా కళాకారులం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో మా పాట భాగమైనందుకు. ఇందాక చిరంజీవి సార్ చెప్పారు, తెలంగాణ ఉద్యమం, మలిదశ తొలిదశ ఉద్యమంకి పాటనే
పునాది రాయిగా మిగిలింది. కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా పాట తోడు రావాలని చెప్పి సార్ ఒక పిలుపునివ్వడం జరిగింది. సార్ ఖచ్చితంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా మేమైతే కళాకారులను కండువాలు ఒప్పుకొని అఫీషియల్గా అయితే పార్టీలకు పనిచేయలేము. మా పాట అందరికీ ఉంటుంది. కానీ స్పెషల్గా బీసీ ఉద్యమానికి పాటని కవులని కళాకారుని అన్ని కులాల వాళ్ళని ఓన్లీ బీసీలనే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అంత బహుజన బిడ్డలు అందరం కాబట్టి పాటని పునాది రాయిగా వేసి పాటని ముందుంచి ఉద్యమాన్ని నడిపిస్తే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుందని చెప్పి నేను ఆడబిడ్డగా ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. చాలామంది కవులు కళాకారులు ఈ వేదిక నుంచి మమ్మల్ని విలువలేరు, మేము రాలేము, మిమ్మల్ని పిలుస్తారు అని చాలామంది మాకు ఫోన్లు కూడా వస్తాయి సార్. ఇట్లాంటి వేదికల మీద నేను పాల్గొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది ఉద్యమంలో పాటలు రాసిన కవులు కళాకారులు కోదారి సీనన్ ఉన్నాడు, అసైదుల్లా హారతి, కాళ్ళ గజల గమ్మతి. ఈ పాటలేని ధూమ్ధాం వేదిక ఉందా? ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం ఈ పాట రాసిన అభినయ సీనన్ ఈ పాటలేని వేదిక ఉందా? ఇట్లాంటి అనేక పాటలు రాసిన వరంగల్ సీనన్ ఉన్నాడు, మిట్టపల్లి సురేందరం, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ. చాలా మంది ఇట్లాంటి అనేక పాటలు రాసిన కవులు కళాకారులు రచయితలు వాద్యకారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అన్ని పార్టీల లీడర్లు బీసీ సంఘాల లీడర్లు అందరికీ నేను ఒక ఆడబిడ్డగా చెప్తున్నా అన్న, ఆనందంతో చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, వింటుంటా మీరు ఇక్కడ నేనైతే ఓపెన్గా చెప్తా, మీడియా వాళ్ళు ఏమైనా రాసుకొని తెలియదు నాకు. కానీ చాలా మంది ఏమంటారంటే కేసీఆర్ సార్కి పాట బలం బాగా తెలుసు అని అంటారు. మీరందరూ చూసింటారు ఉద్యమం అంతా ఎవరు స్పీచ్ విని చైతన్యమైన వాళ్ళు ఒక 50% ఉంటే 50% పాటనే చైతన్యం చేసింది తెలంగాణ ఉద్యమంలో. అనేక సందర్భాల్లో మేము కాళ్ళకి చెప్పులు లేకుండా 12 గంటలు గోసి దొంగడేసుకొని ఎర్ర పెండలో కూడా తిరిగేవాళ్ళం. మేము ఇప్పుడు మాకు ఆకలైందా, ఏమైంది, దాహం వేసిందా, దూపైందా అని ఏం పట్టించుకోకుండా పోతూనే ఉంటుంటుంది. అంటే పాట అంటే అంత పిచ్చిండే, చదువుకు అందుకే దూరమైన ఉస్మానియాకి రాగానే నేను కూడా ఇక్కడ చదువుకుంటే బాగుంది అని అనిపిస్తుంది. సో కాబట్టి అందరికీ దయచేసి నేను శిరస్సు వంచి ఒక విన్నపం ఏంటంటే కంపల్సరీ బీసీ ఉద్యమంలో పాటని కవులని కళాకారులని పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్నటికి మొన్న మీరందరూ చూసిర్రు ఎస్సీ వర్గీకరణ లక్ష డబ్బుల ప్రోగ్రాంలో కూడా మందకృష్ణన్ ఏం చేసిండు, కవులు కళాకారులు ఓన్లీ మా జాతి బిడ్డలే కాకుండా బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలు అందరినీ కవులు కళాకారులను కలుపుకొని పోయి లక్ష డబ్బుల ప్రోగ్రాము నిర్వహించాలని చెప్పి ఒక నెల రోజుల ముందు కార్యాచరణ మొదలు పెడితే నెల రోజులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముసలాళ్ళు కూడా తెలిసింది లక్ష డబ్బుల ప్రోగ్రాం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ఎందుకు వర్గీకరణ కోసం కొట్లాడుతారు, ఏం చేస్తారు అనేది అందరినీ కలుపుకొని పోయారంటే రాష్ట్ర స్థాయిలో దేశం కూడా ఒక తెలంగాణ వైపు చూసింది ఒకనొక సందర్భంలో. దానికి పాట కవులు కళాకారులు ఒక 150 పాటలు వచ్చినాయి. మీరు అందరు చూసే ఉంటారు కదా సోషల్ మీడియాలో. కాబట్టి పాట బలం చాలా గొప్పది అని నేను చెప్పుకుంటే చాలా గర్వం. ఎందుకంటే నేను కళాకారిని కాబట్టి పాట భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలనివ్వరా, ఈ దేశంలో చదువు చెప్పినటువంటి అక్షరాలు అందించినటువంటి సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి మొదలు పెడితే మా కళాకారులలో బెల్లి లలితక్క, మా రోజు వీరన్న, వీళ్ళందరి ఆశయాలను మీ గుండెలో నింపుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, చాలా ఏళ్ళుగా అంటే ఇక్కడ మనం మీలలు కొట్టొచ్చు కానీ ఒక నిమిషం వినాలి, మధ్యలో ఆపింది పాట. కానీ వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ బతికినాము, పరిపాలనకు దూరం కావాలి రాజ్యాధికారం. కాబట్టి చాలా ఏళ్ళ నుంచి మనకు అధికారం లేదు. అధికారం కోసం ఇప్పటి నుంచైనా మనం పోరాడదాం, కష్టపడదాం, మనకంటూ అకౌంట్ నిర్మించుకుందాం. దానికోసమే బహుజన జెండా పాట రాయడం జరిగింది ఒక 3-4 ఏళ్ల కింద. ఇంకా తెలంగాణ వచ్చినాక కూడా చాలామంది తిట్టుకోవచ్చు నన్ను. రావు గారు, రోహి రెడ్డి గారు అగ్ర కులాలలో అధికారం తారుమారు తప్ప తెలంగాణలో జరిగింది ఏది లేనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, గంగక్క చెప్పినట్టుగా
ఏ ఉద్యమమైనా పాట కంపల్సరీ ఉండాలి, అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం చేయాలనేటువంటి విషయం చెప్పింది. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్ల గంగక్క కూడా. సో అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొత్తును తెలవాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొత్తును తెలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అట్లా బహుజన జెండా కోసం పాట రాయడం జరిగింది. అదంతా మీరు విన్నారు. మరొక ప్రోగ్రాంలో కూడా మనం అందరం కలుద్దాం, మనం అందరం పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రావణన్నకు, అనిలన్నకు, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా మా పిడికిలి రాజన్నకు, మిగతా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, అందరూ ఒకసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ అన్న. నేను పొద్దున్నే నేను చెప్పినప్పుడు ఉన్నారా అందరూ? నేను పొద్దున పాట అన్నప్పుడు ఉన్నారుగా. మరి జై బీసీ అంటే సపోర్ట్ చేసి కూర్చుంటారు. ఎట్లా చెప్పాలో చెప్పాగా నేను. అన్నం తిన్నారా? నిద్ర వస్తుందా? ఏం లేదుగా. ఒక్కసారి రెండు చేతులు, రెండు పిడికిలు ఎత్తి గట్టిగా జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఒక్క నిమిషం పాట వేస్తున్నా. ఒక్క నిమిషం. దొరికింది. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా. గెలుచుకోవాలా వద్దా? గెలుచుకోవాలనా వద్దా? గెలుచుకోవాలనుకునే వాళ్ళందరూ పాట పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టాలి. మాకు ఒక్కరికే కళాకారులకు మాత్రమే మేము పాడుతున్నాం కదా, మాకు మాత్రమే 42% రిజర్వేషన్ కావాలేమో అని మీరు అనుకుంటున్నారేమో నాకు డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఆగమవుతుంది. మీ అందరికి కూడా కావాలిగా, మనందరికి కావాలి కదా. మరి పాట పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టాలి, పాట అయిపోయినాక కూడా చప్పట్లు కొట్టాలి. ఇంతసేపు తమ్ముడు రాంబాబు, గంగ, సంగీత్ అన్న, ప్రాణలింగ అన్న అందరూ పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టట్లేదు అన్న. మీరు కొట్టాలి చప్పట్లు. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, మలయాళం, తమిళ ఏం డబ్బింగ్ సినిమా కూడా కాదు. ఈ ఉస్మానియా గడ్డ మీద ఎన్నో తుండాములు జరిగినాయి. అన్ని తుండాములలో పిడికిలు బిగించిన విద్యార్థులు మీరంతా. ఇక్కడి నుంచి నిలదీస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గట్టిగా మళ్ళొక్కసారి ఇక్కడి నుంచే నిలదీద్దాం. కొట్టరు మళ్ళీ గట్టిన దౌడ కింద చేపెట్టుకొని చూస్తున్నారు. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో సాగరా. రాజ్యాధికారంపై కదవుడొక్కగా తీసి, రాజ్యాధికారంపై కదవుడొక్కగా తీసి, రాజ్యాధికారంపై కదవుడొక్కు తీసి నోరు రాజ్యాన్ని నిలదీసి కడగరా, రాజ్యాన్ని నిలదీసి కడగరా. ఎందుకని బీసీలకు దక్కను ఏ అధికారం, ఎందుకని బీసీలకు దక్కను ఏ అధికారం, అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై అక్కడ ఏముందన్నా
ఈ పాటలో నేను పాడేదేముంది? చైతన్యం రావాలి, చెల్లో అడుగులేయాలి, ఈడ పుట్టిన పోరు దేశాన్నే సుట్టాలి. సుట్టాలా? అరే చైతన్యం రావాలి, చెల్లో అడుగులేయాలి, ఈడ పుట్టిన పోరు దేశాన్నే సుట్టాలి. సత్తువనే చూపాలి, మనమెంతో మనకంతా వాటాలి కదలాలి, మనమెంతో మనకంతా వాటాలి కదలాలి, మనమెంతో మనకంతా వాటాలి కదలాలి. నిప్పుల వలె విస్తరించి ఉప్పలలా దూకాలి, నిప్పుల వలె విస్తరించి ఉప్పలలా దూకాలి. రంగా నాకైతే డౌట్ అయింది, వీళ్ళు దూకనట్టే ఉన్నారు. దొరుకుతారా దొరకరా? నిప్పుల వలె విస్తరించి ఉప్పలలా దూకాలి, డప్పుల వలె శబ్దము వైతరువులై కదలాలి, ఉరుముల వలె ఉరిమి చూడు వనికి పోటీ రాజ్యం, తుఫాను వలె చెలరేగు సాధించగ మన రాజ్యం. ఈ స్వతంత్ర భారతాల నాడు నేను సోదరా, ఈ స్వతంత్ర భారతాల నాడు నేను సోదరా, మనవాడు ఒక్కడైనా రాజ్యం పాలించన చేయగలిగిన రావాలి, చెలో అడుగులేయాలి, ఈడ ముట్టిన పోరు దేశాన్నే చూడాలి, 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 ఈడ ముట్టిన పోరు దేశాన్నే చూడాలి. దేశాన్ని చుట్టాలి కాబట్టి మనం పిడికిలు ఎత్తాలి. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మైసెల్ఫ్ విజయలక్ష్మి ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్. బీసీ ఆడబిడ్డలు కూడా రాజ్యాధికారంలో ముందుకు వెళ్తారు. బీసీ ఆడబిడ్డలను అందరినీ రిప్రజెంట్ చేస్తూ రాజ్యాధికారంలో 42% రిజర్వేషన్ వచ్చే వరకు ముందుండి బీసీ ఆడబిడ్డలని రిప్రజెంట్ చేస్తూ బీసీ ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా రాజ్యాధికారంలో చోటు కలిగేలా ముందుండి పోరాడతాను. అందరికీ నమస్కారం. ఏం కాదు, మీరు విజిల్ పెట్టినా వేసుకున్నా నేను ఏమనుకోను. ఇవన్నీ అట్లా మీరు బాగా జోష్లో ఉంటేనే నాకు కూడా వస్తుంది జోష్. ఇదే బలం. ఈ అరుపులు కేకలే ఇక్కడ మాకు బలాన్ని ఇస్తాయి. మనం మాట్లాడుతున్న మాటకి, మనం ఎత్తుకున్న జెండాకి సొసైటీలో బలాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు గట్టినే మొత్తుకోవాలి, ఆగిపోరు ఇట్లనే. ఇది ఒకసారి బీసీ మహనీయులందరికీ జోహార్. చెప్పాలి మీరే గట్టిగా. బీసీ మహనీయులందరికీ కూడా మీరే చెప్పాలి. 1 2 3. బీసీ మహనీయులు కూడా మీరే చెప్పాలన్నా, మీరు మర్చిపోతారు. సరే మళ్ళీ చెప్తారు మీరే. మళ్ళీ 1 2 3. ఇది మీతో నేను ఎందుకు చెప్పించిన అంటే, మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నాం, మీరు గట్టిగా ఉన్నామని వేదిక మీద ఉన్నలో కూడా మాకు కూడా గట్టిగానే గుర్తుకు చేయాలి మీరు. ఎందుకంటే మీరు చెప్తారే ఇక్కడ దాకా వచ్చినాం మేము. మీరు తలుసుకుంటే కానిదనేది ప్రపంచ చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలో లేదు, మానవ చరిత్రలో లేదు. విద్యార్థులు తలుసుకుంటే ఏదైనా అవుతుంది. మన కళ్ళ ముందు జరిగిన నక్సలిజంలో విద్యార్థులు ఎంటర్ అయిన తర్వాతనే అది ఇంకొక స్థాయికి పోయింది. మన కళ్ళ ముందు జరిగిన ఇంకొక పోరాటం, ప్రత్యక్షంగా మనం అందరం ఉండి చేసిన పోరాటం, తెలంగాణ పోరాటంలో కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఉద్యమం తన రూపాన్ని మార్చుకున్నది, ఉద్యమం తన గమ్యాన్ని ఏరింది. మొన్న కూడా మేము 1,00,000 డప్పులు 1000 గొంతులు అని పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు పిలుపునిచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక వేదిక నిర్మాణం చేసి కాసిం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి అన్నను పిలిచిన తర్వాత, విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాత, విద్యావంతులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ వేదిక కూడా సఫలీకృతమైంది మన ముందే.
ఈరోజు మళ్ళొకసారి ఈ వేదికకు బీసీల కోసం, రాజ్యాధికారం కోసం, మన హక్కుల కోసం, వాటా కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచించి చాలా శ్రమ కోర్చి నిర్మాణం చేసి అందరినీ కూడగట్టి ఇక్కడ నిలబెట్టి ఈ సభను ఇంత విజయవంతంగా నిర్వహించిన విద్యార్థి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున సామాజిక బీసీ పోరాట వందనాలు తెలియజేస్తూ ఈ పోరాట వేదికకి ఇది గమ్యం ముద్దాడేంత వరదాకా, మనం లక్ష్యం చేరేంత వరదాకా మీరెంత బాధ్యతాయుతంగా వేదికలు నిర్వహిస్తున్నారో, ఎంత బాధ్యతాయుతంగా మీరు పోరాటానికి పిలుపునిచ్చి పోరాటంలో ముందుకు నడుస్తున్నారో, మీతో పాటు మా వంతు నుంచి పాటగాళ్ళుగా మేము అంతా కూడా మీతోనే ఉంటాం, మీ ముందే ఉంటాం, మీ ముందు పరిగెత్తుతూనే ఉంటామని మాటిస్తున్నా. మీ అందరి కోసం చెల్లె గంగా ఇడికి వచ్చేటప్పుడు చెప్పింది, మా బీసీల మీద పాట పాడాలని చెప్పింది. నేను కుల పోరాటాలు అనేటి నేను చేయలేదు, నేను ఎప్పుడు కూడా కుల పోరాటాల వైపు పోలేదు. నేను మొట్టమొదటిసారి మొన్న లక్షటప్పుల నుంచి స్టార్ట్ అయినా. నాకు ఇంకా కొంత అవగాహన వస్తే నేను తప్పకుండా చేసిస్తా చెల్లె. నేను ఎంబడే ఉంటా, నేను రాస్తా, పాడుతా, మీరు ఏ ఎదుగుపోయినా మీతో పాటు నేను వస్తా. నా వంతు బాధ్యత నేను తప్పకుండా పోషిస్తా ఈ పోరాటంలో అని తెలియజేస్తూ, మా దగ్గర వెలిశాల అని ఒక ఊరు ఉంటుంది. మొన్న పాట రాసినా కదా, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా. ఆ ఊర్లో కబడ్డీ టీం ఉంటుంది. ప్లీజ్, ఆ ఊర్లో కబడ్డీ టీం ఉంటుంది. ఇది వినాల్సిన కథ, ఇది నా కళ్ళతో నేను స్వయంగా చూసిన కథ, అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయిన కథ ఇది. అక్కడ నుంచి నేను స్ఫూర్తి పొంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి స్ఫూర్తి పొంది ఇక్కడ దాకా వచ్చిన నేను. ఇది నేను మీకు చెప్తా అన్న, కొంచెం రివర్బ్ తగ్గింది సౌండ్ ఇక్కడనే అన్న, రివర్బ్ తగ్గి క్లియర్ వినాడు, బాగా వినబడుతుందా? రైట్. వెలిశాల నక్సలిజంలో ఎంత పెద్ద పేరుందో, క్రీడా స్ఫూర్తిలో కూడా ఆ ఊరికి అద్భుతమైన పేరుంటుంది. మా ప్రాంతం మొత్తంలో కానీ స్టేట్లో కానీ ఆ ఊరిలో బ్యాడ్మింటన్ ఆడేంత విద్వత్తు కలిగిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అవతలివాడు ఎంత ఫోర్స్గా షాట్ కొట్టినా బౌండరీ లైన్ మీద బాల్ పడుతుందా లేదా చూసి పడే టైంకి అక్కడ బాల్ తీసి బయట లోపలిస్తారు. అంతటి విద్యావంతులు ఉంటారు ఆ ఊర్లో గేమ్స్లో. ఒకటి బ్యాడ్మింటన్లో ఉంటారు, రెండోది గ్రామీణ క్రీడలో కబడ్డీలో ఉంటారు. ఎక్సలెంట్గా ఆడతారు వాళ్ళు. ఇప్పుడు ఆడుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ నడుస్తున్నాయి కదా, లేపంగా అని కబడ్డీ, ప్రో కబడ్డీ ఏదో లేపంగానే ఉంటుంది కదా దాని పేరు, అదే అక్కడ వాళ్ళు ఆడితే నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. వెలిశాల వాళ్ళు క్యాంటుకు పోతే అవతలి కోర్టులో ఎవరికి ఊపిరే ఉంటుంది కళ్ళల్లో, అట్లాంటి బ్యాచ్ అది. ఆ ఊరికి అత్యంత పోటీనిచ్చే బ్యాచ్ ఏది అంటే గుంటూరు పల్లె అని, ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చి మా ఊరు దగ్గర వలస వచ్చి ఉంటున్న వాళ్ళు కూడా మాకందరూ చాలా మంచి మిత్ర భావం కలిగిన ఊరు అది. అందరూ మా మిత్రులే వాళ్ళు కూడా అంతా. ఆ ఊరు కబడ్డీ ఆడితే ఏ ఊరు తట్టుకోడు. గుంటూరు పల్లెలు గుద్దితే క్యాబిన్ అవతలకి వెళ్ళిపోతాడు మనిషి, ఉండరు. వాళ్ళని ఒక్క మనిషిని పల్లె తీడితే మనల్ని నలుగురు వెళ్తారు వెలిశాలలో. వీళ్లకు గుంటూరు పల్లెకు పోటీ పడ్డది. పోటీ పడ్డప్పుడు గుంటూరు పల్లెలో ఏముంది, వాళ్ళు చాలా బలవంతులు, దిట్టంగా ఉంటారు, కొడితే ఎగిరిపోతారు మనుషులు అనే ఫీలింగ్లో ఉంటారు. అసలు ఆ గేమ్ ఆడే టీంకి, గుంటూరు పల్లె టీంకి మా జిల్లాలో ఎదురు లేదబ్బా, ఎదురు లేదు వాళ్ళకి. వాళ్ళు కనుక ప్రత్యర్థులుగా ఉన్నారు అంటే ఎదురుకున్న వాళ్ళు ఎంత పిల్లైనా ఓడిపోవాల్సిందే. వెలిశాల వాళ్ళు అద్భుతంగా ఆడతారు కానీ వాళ్ళతో పోటీ పడితే నెగ్గలేరు. ఇది అక్కడ సమాజంలో ఉన్న కథ, ప్రచారంలో ఉన్న విషయం. ఇది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు గెలిచారు చాలాసార్లు. వాళ్లకు వెలిశాలకు గుంటూరు పల్లెకు ఫైనల్ మ్యాచ్ పడ్డది. గుంటూరు పల్లెలు ఏం చేశారంటే, వీళ్ళు బచ్చగాలరా మనతో తట్టుకోలేరు, వీళ్ళు స్మార్ట్ గేమ్ ఆడతారు, మనం హార్డ్ గేమ్ ఆడతాం, వీళ్ళు మనతో తట్టుకోలేరు అని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్లే చేశారు గేమ్. వెలిశాల వాళ్ళు ఏం చేశారంటే, ఏడుగురు ఉన్నారు టీంలో, ఏడుగురిలో ముగ్గురు అవుట్ అయిపోతారు, నలుగురు మిగులుతారు. వీళ్ళు ఏడుగురు ఉంటారు. ఈ ఏడుగురు మనం దీన్ని తొక్కేస్తే అయిపోతుంది, ఇటేస్తే ఇటు తొక్కచ్చు, అటు పోతే అటు తొక్కచ్చు, వీళ్ళని మనం ఆడుకుంటున్న విషయం కాదు అని చెప్పి వీళ్ళు నిర్లక్ష్యంగా ఆడతారు. ఒక్కడే క్యాంటు కొడతాడు స్వామి అని, ఈర్ల స్వామి అని, ఇప్పటికి కూడా అక్కడ టైర్ల కొట్టు నడుపుతూ ఉంటాడు. ఈర్ల స్వామి అని ముదిరాజు బిడ్డ, అద్భుతమైన ప్లేయర్. ఒక్కడే క్యాంటు పోతాడు, కొడితే ఒక్కటే రౌండ్లో కొడితే నలుగురు పడిపోతారు వాళ్ళు. మనం ఎక్కువ మంది ఉన్నాం అని
విరవీయద్దు, మన ఐక్యతను కోల్పోవద్దు. గుంటూరుపల్లె ఆడి ఆ మ్యాచ్ ఓడిపోతుంది వాళ్ళ మీద, వెలిశాల మీద. ఆ వెలిశాల నలుగురు విద్యార్థులు ఈ 7గురిని కొట్టి పండబెడతారు. మనం మందకు ఎక్కువ ఉన్నా కానీ ఆ నలుగురి అంత ఆత్మవిశ్వాసం, ఆ నలుగురి అంత ఐక్యత. చూస్తున్న ఊర్లు దరిదాపు 30-40 ఊర్లు ఉంటాయి ఆ గ్రౌండ్ చుట్టూ నిలబడి. వెలిశాల ఓడిపోతుందని అన్నం తప్ప గెలుస్తుందని ఒక్కరం అనుకోలే. ఆ నలుగురు నింపిన స్ఫూర్తి ఏంటి అంటే, ఎంతమంది ఉన్నా ఐక్యతను కోల్పోకుండా ఒకరి మాటను ఒకరు లెక్కలకు తీసుకొని, ఒకరు చెప్పిన దాన్ని ఒకరు అర్థం చేసుకొని ఎంత బాగా దాన్ని పాటిస్తే అంత అద్భుతాలు సాధించవచ్చు అని నలుగురు చూపెట్టారు ఆ రోజు.